హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఇవాళ ఒక మంచి డ్రామాతో మీ ముందుకొచ్చేసాను. సో ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో చూసేసి వీడియోని లైక్ చేసి కింద ఒక కామెంట్ పెట్టేసేయండి. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకెళ్తే డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ చూపిస్తారు. ఆమె హాస్పిటల్ ఐ చెకప్ చేయించుకుంటూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ ఆమెతో నీ కళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నాయి, కానీ నువ్వేంటి అందరి తలపైన నెంబర్స్ కనిపిస్తున్నాయని చెప్తున్నావు అని అడుగుతాడు. ఆమె వాళ్ళని చూస్తూ అవును కనిపిస్తున్నాయి, ఆ కార్ యాక్సిడెంట్ తర్వాత నేను అన్కాన్షియస్ అయ్యాను కదా, అప్పటి నుండే ఇలా జరుగుతుందంటే అంతలోనే కొందరు డాక్టర్లు ఒక పేషెంట్ ఎమర్జెన్సీగా తీసుకెళ్తుంటారు. ఆ డాక్టర్ కూడా ఆ పేషెంట్ వెనకాలే పరిగెడతాడు. ఇంకో పక్క డ్రామా హీరో మిస్టర్ జై ని చూపిస్తారు. అతని అసిస్టెంట్ చెప్తాడు, బాస్ మీరు అలర్జీ మెడిసిన్ వాడుతున్నారు కదా, ఒక్కసారి హాస్పిటల్ కి వెళ్దామని అంటే జై మాత్రం ముందు కంపెనీ పని చూసుకొని వస్తాను అంటాడు. ఇటు షీనా ఆలోచిస్తూ ఉంటుంది, అందరి తలపైన నాకు నెంబర్స్ ఎందుకు కనిపిస్తున్నాయి, పైగా ఒకటే నెంబర్ కాదు డిఫరెంట్ నెంబర్స్ డిఫరెంట్ కలర్స్ లో కనిపిస్తున్నాయి అని ఆలోచిస్తూ ఉంటే ఒక డాక్టర్ పేషెంట్ తో నీకు ఇంకా ఒక్క రోజు టైం ఉంది అని చెప్పడం ఆమె చూస్తుంది. యాక్చువల్ గా అతని తలపైన ఒక రెడ్ కలర్ నెంబర్ ఉంటది. దాంతో ఆమెకు అసలు సంగతి అర్థమవుతుంది. అంటే గ్రీన్ కలర్ ఉండి ఒక నెంబర్ ఉంటే అన్ని సంవత్సరాలు బ్రతుకుతారని, రెడ్ కలర్ ఉండి ఒక నెంబర్ ఉంటే అన్ని సెకండ్లు మాత్రమే బ్రతుకుతారని అర్థం అన్నమాట. ఒకవేళ ఎల్లో కలర్ ఉందనుకోండి, ఎన్ని నెంబర్స్ ఉంటాయో అన్ని డేస్ బతుకుతారని అర్థం అవుతుంది. కానీ యాక్చువల్ గా ఆమె నెత్తిపైన కూడా ఒక నెంబర్ కనిపిస్తుంది. దాంతో ఆమె ఆలోచనలో పడుతుంది, ఈ డాక్టర్ ఏమో నాకు అంత బానే ఉన్నాడు, దీని లెక్క ప్రకారం చూస్తే నాకు భూమి మీద నూకలు ఇంకా 7 రోజులు మాత్రమే ఉన్నాయి, అంటే కొంపదీసి ఏదైనా యాక్సిడెంట్ జరిగి చనిపోతానా ఏంటి అని టెన్షన్ పడుతుంటే అంతలోనే ఒక అమ్మాయి వచ్చి ఇన్సూరెన్స్ అమ్ముతుంటే ఆమె మనసులో నాకు నిజంగానే భూమి మీద నూకలు లేవు, ఇన్సూరెన్స్ కొనేయడం మంచిది, చిన్నప్పటి నుండి మా అమ్మ నన్ను ఒంటరిగా పెంచింది కదా, నాకేదైనా అయితే కనీసం ఆమెకంటూ కొంత డబ్బు మిగులుతుంది అని అనుకొని ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తుంది. ఆ కంపెనీ బాస్ మరెవరో కాదు, మన హీరో గారు జై. ఆమె ఎలివేటర్ ఎక్కుతుండగా డోర్ క్లోజ్ అయిపోతుంటుంది. షీనా పరిగెత్తుకుంటూ వచ్చి కాస్త ఆగండి ప్లీజ్ అని అరుస్తుంది. లోపల ఎవరుంటారు, జై. ఆమెను చూసి ఆమె లోపలికి రాకుండా ఉండడానికి స్పీడ్ గా డోర్ క్లోజ్ బటన్ నొక్కుతాడు. కానీ షీనా ఎలాగోలా లోపలికి దూరి డైరెక్ట్ గా అతని మీద పడిపోతుంది. ఆమె చేతులు అతని చెస్ట్ మీద ఉంటాయి. ఆమె టెన్షన్ తో సారీ సారీ అని చెప్తూ అతని తలపై ఉన్న గ్రీన్ నెంబర్ చూసి అరేవా నీ బాడీ చాలా బాగుంది, పైగా బానే బతుకుతావు అనుకుంటా అని అంటుంది. జై ఆమె మాటలకి షాక్ తో చూస్తుండేసరికి ఆమె సారీ చెప్పి చేతులు తీసేస్తుంది. నిజానికి మన హీరో గారికి కూడా ఫీమేల్స్ ఎవరైనా టచ్ చేస్తే ఎలర్జీ వచ్చేస్తుంది అనమాట. అతను లంచ్ చేస్తుండగా అతని ఆంటీ కావాలని అతన్ని టచ్ చేయడంతో అతను వెంటనే దూరం జరుగుతాడు. ఆంటీ ఏమో సారీ చూసుకోలేదు, అయినా నువ్వు మంచి యంగ్ ఏజ్ లో ఉన్నావు కదా, అమ్మాయిల దగ్గరకు వస్తే అంతలా ఎందుకు భయపడతావు, మీ నాన్న గురించి కూడా ఆలోచించు, ఇలాగే ఉంటే ముందు ముందు పెళ్లి పిల్లలు ఎలా అవుతారు అని అంటుంది. ఆ మాటలకి జై షాక్ అవుతాడు. ఎందుకంటే ఇందాక షీనా అతన్ని టచ్ చేసినా కూడా తనకి ఎలాంటి ఎలర్జీ రాలేదన్నమాట. ఆ అమ్మాయి నన్ను టచ్ చేసినప్పుడు నాకేం అవ్వలేదేంటి అని ఒకటే ఆలోచనలో పడిపోతాడు. ఇటు పక్క షీనా ఫుల్ గా బ్లష్ అవుతూ వెళ్తూ వెనక్కి తిరిగి అద్దంలో చూసుకుంటుంది. అక్కడ ఆమె బ్రతికే రోజులు ఒక రోజు పెరిగి కనిపిస్తుంది అనమాట. 7 ఉండాల్సింది 8 ఉంటుంది. బాప్రే, నా లైఫ్ లో ఒక రోజు పెరిగింది, ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎవరైనా టచ్ చేస్తే రోజులు పెరుగుతాయా ఏంటి, అయితే నా లైఫ్ పెంచుకోవడానికి నేను ఈ కంపెనీలోనే ఉండిపోతాను అని డిసైడ్ అవుతుంది. ఇన్సూరెన్స్ తీసుకున్నాక కంటికి కనపడ్డ వాళ్ళందరికీ హ్యాండ్ షేక్ ఇస్తూ రీజన్ లేకుండా అందరినీ హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత పరిగెత్తికెళ్లి అద్దంలో చూసుకుంటే అసలు రోజులు పెరగవు. దాంతో ఆమెకి క్లారిటీ వస్తుంది. అంటే జస్ట్ ఇందాక ఎలివేటర్ లో టచ్ చేసిన అబ్బాయిని టచ్ చేస్తే మాత్రమే రోజులు పెరుగుతాయన్నమాట. ఇక నాకు ఈ భూమి మీద నూకలు పెరగాలంటే నేను ఖచ్చితంగా అతనికి దగ్గర అవ్వాలి, సో ఈ కంపెనీలోనే జాబ్ సంపాదించాలి అని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ మేనేజర్ వచ్చి ఆ కంపెనీకి సీఈఓ అయిన మన హీరో గారికి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ ఫైల్స్ అన్ని ఇస్తారు. అప్పుడు జయ అతని ఎలర్జీ నిజంగానే తగ్గిపోయిందా లేదో టెస్ట్ చేసుకోవాలని చూస్తాడు, కానీ చేయలేకపోతాడు, భయం అడ్డొస్తుంది. మేనేజర్ కన్ఫ్యూజ్ అయి వెళ్లిపోతుంది. ఇక్కడ మనోడు కూడా ఆ ఎలివేటర్ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు, అదే మన హీరోయిన్ గురించి. నిజానికి జై ఫాదర్ ఎప్పుడు పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంటాడు. నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని ఎప్పుడు కంటావురా అని అడుగుతాడు. జై ఏమో మీకు అంతగా కావాలంటే మీరే వెళ్లి కనండి, నాకేం ప్రాబ్లం లేదు అని అంటే వాళ్ళ డాడీ కోపంగా నువ్వు పెళ్లి చేసుకుంటేనే ఈ కంపెనీ నీకు దక్కుతుంది అని రూల్ పెట్టుంటాడు. దాంతో అతను పెళ్లికి సరే అనక తప్పదన్నమాట. ఇక ఇంటర్వ్యూయర్ కి ఆంటీ కాల్ చేస్తుంది. ఇక ఆంటీ జియావు అనే అమ్మాయిని ఇంటర్వ్యూ కోసం పంపిస్తుంది. కానీ ఇంటర్వ్యూయర్ పొరపాట షీనాని జియావు అనుకొని జాబ్ లోకి తీసేసుకుంటాడు. షీనా షాక్, ఇంత త్వరగా నాకు జాబ్ ఎట్లొచ్చిందబ్బా అని షాక్ లోనే హ్యాపీగా ఫీల్ అవుతూ నాకు టాప్ ఫ్లోర్ లో పని చేసే ఛాన్స్ దొరికింది, దేవుడే నాకు దగ్గరుండి హెల్ప్ చేస్తున్నాడు, కొంపదీసి ఆ మిస్టర్ జయ్యే నా దేవుడేమో అని అనుకుంటుంది. ఇటు జయ్యేమో తన అసిస్టెంట్ తో తన కోసం ఒక మ్యారేజ్ పార్ట్నర్ ని వెతకమని చెప్తుంటాడు. ఆ మాటని మేనేజర్ వినేస్తుంది. నెక్స్ట్ డే షీనా కంపెనీలో జాబ్ కు వస్తుంది. కానీ అదే టైంలో జై తన అసిస్టెంట్ తో కలిసి బిజినెస్ ట్రిప్ మీద ఫారెన్ వెళ్లిపోతుంటాడు. ఇద్దరు ఒకరికొకరు మిస్ అయిపోతారు, చూసుకోరు. షీనా కొలిగేమో ఆమె కంపెనీ మొత్తం పరిచయం చేస్తుంటే మన షీనా కళ్ళు మాత్రం జై కోసమే వెతుకుతూ ఉంటాయి. అప్పుడు కొలిగ్ నువ్వు బాస్ ఆఫీస్ కి అంత క్యాజువల్ గా వెళ్ళలేవనంటే ఆమె ఎందుకు అని అడుగుతుంది. కొలిగి కంపెనీలో బ్రతకాలంటే ఒకే ఒక్క రూల్, జైకి ఎప్పుడు
దూరంగా ఉండాలి అని చెప్తే షీనా ముఖం మారిపోతుంది. అతను ఇంకా నాకు కనిపించనే లేదు. అప్పుడే అతనికి దూరంగా ఉండాలంటున్నారేంటి? ఒకవేళ ఆ జైగన్ నన్ను దగ్గరికి రానివ్వకపోతే నేను ఇప్పుడే టపాకట్టేస్తాను అని ఒకటే టెన్షన్ పడుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ షీనా బతికే రోజులు ఒక్కొక్కటిగా తగ్గిపోతుంటాయి. కానీ జై ఇంకా ఫారెన్ లోనే ఉంటాడు. పాపం షీనా అతని ఆఫీస్ బయట ఉన్న గ్లాస్ ని అతుక్కొని చూస్తూ అతని కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. అంతలో ఇద్దరు లేడీ ఎంప్లాయీస్ మాట్లాడుకుంటూ జైకి మిస్ చూతో పెళ్లి జరగబోతుందంట. కానీ జైని చూస్తుంటే అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించట్లేదే. అతనికి అబ్బాయిలంటే నచ్చుతారేమో, అందుకే ఎప్పుడు అమ్మాయిలకి క్లోజ్ అవ్వడు. ఇప్పుడు కూడా తన అసిస్టెంట్ తో కలిసి ఫారెన్ ట్రిప్ వెళ్ళాడు అని వాళ్ళు మాట్లాడుకుంటారు. షీనా అది విని షాక్. బిజినెస్ ట్రిప్, అది ఫారెనా? అంటే నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరేనా అని గట్టిగా అరుస్తుంది. కానీ ఇంకో పక్క జై తన మదర్ సమాధి దగ్గర ఫ్లవర్స్ పెట్టడానికి వస్తాడు. కంపెనీలో మేనేజర్ వచ్చి అందరూ స్పీడ్ గా వర్క్ చేయండి, రేపటికల్లా కంప్లీట్ అవ్వాలి అని ఆర్డర్ వేస్తారు. షీనా మనసులో నేను పని చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, రేపటికల్లా ఎలాగో నా నూకలు చెల్లిపోతాయిలే అని అనుకుంటుంటే అంతలోనే మేనేజర్ వచ్చి జై రేపొచ్చేస్తున్నారు అని చెప్పడంతో మన మేడం గారికి లేసొస్తుంది. అదే ప్రాణం వెంటనే పని చేయడం స్టార్ట్ చేస్తుంది. అటు ఫారెన్ లో జై తన కండిషన్ ని డాక్టర్ తో చెక్ చేయించుకుంటాడు. అప్పుడు డాక్టర్ నీ ఎలర్జీ ఇంకా తగ్గలేదు, ఆ రోజు ఆ అమ్మాయిని టచ్ చేసినప్పుడు నీకేం అవ్వకపోవడం జస్ట్ కోయిన్సిడెన్స్ మాత్రమే అని చెప్తాడు. ఇక్కడ షీనా నెత్తిపై ఉన్న టైం మొత్తం రోజు రోజుకి తగ్గిపోతుంటుంది. ఈవినింగ్ ఎంప్లాయీస్ అందరూ వెళ్లిపోయాక ఆమె కంపెనీలోనే ఒంటరిగా ఉండిపోతుంది. రాత్రి అవ్వడంతో డ్రింక్ చేస్తూ ఈయన నెంబర్స్ నా నెత్తిపై నుండి ఎందుకు పోవట్లేదురా బాబు అని తలబాదుకుంటూ విపరీతంగా ఏడుస్తుంది. ఏడుస్తూనే జై ఆఫీస్ రూమ్ బయటకు వచ్చి మిస్టర్ జై, నువ్వెందుకురా ఇంకా తిరిగి రావట్లేదు? నిన్నే నా దేవుడు అనుకుంటే నువ్వేమో నా ప్రాణాలు తీసే యమధర్మరాజులాగా మారావు. కానీ నాకు ఇప్పుడే చచ్చిపోవాలని లేదు అని గట్టిగా ఏడుస్తూ మా అమ్మకి ఈ విషయం చెప్పడానికి నాకు ధైర్యం కూడా సరిపట్లేదు. అమ్మ, నిన్ను చాలా మిస్ అవుతున్నాను అనుకుంటుంది. అంతలోనే అక్కడ చీకట్లో నుండి ఒక నీడ రావడం చూసి వామ్మో నేను చచ్చానా, నన్ను తీసుకెళ్లడానికి ఆ యమరాజే వచ్చారా ఏంటి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఉన్నది జై. ఆమె వెంటనే పరిగెత్తుకుని వెళ్లి అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. జై షాక్. కానీ షీనా మాత్రం అతని వైపు చూసి ఫుల్ ఖుష్. ఎందుకంటే ఆమె లైఫ్ లో బతికే రోజులు ఒక్కసారిగా పెరగడం స్టార్ట్ అవుతాయి. దాంతో ఆమె ఎగిరి గంతేసి డైరెక్ట్ గా అతని ఒళ్ళోకి ఎక్కి మరి గట్టిగా హగ్ చేసుకుంటుంది. జై కూడా షాక్ లోనే ఆమెను పట్టుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత ఆమెను కిందకి దించుతాడు. అసిస్టెంట్ వచ్చి బాస్ మీరు బానే ఉన్నారు కదా అని అడిగితే అతను ఆ బానే ఉన్నట్టున్నాను అని చెప్తాడు. షీనా టెన్షన్ తో సారీ సారీ అని అంటుంది. కానీ అసిస్టెంట్ వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని ఒకరి వేలును ఒకరితో టచ్ చేస్తూ బాస్ నిజంగానే మీకేం అవ్వట్లేదా అని పదే పదే చెక్ చేస్తాడు. అది చూసి జై ముఖంలో స్మైల్ వచ్చేస్తుంది. షీనా అయితే ఆల్రెడీ ఫుల్ ఖుషి కదా, ఎందుకంటే అతన్ని టచ్ చేసిన ప్రతిసారి ఆమె నెత్తి మీద నెంబర్లు పెరుగుతూనే ఉంటాయి. అంతే, ఇద్దరు స్మైల్ చేస్తూ ఒకరి చేయి ఒకరు పట్టుకుంటారబ్బా. అలా టోటల్ గా మన షీనా తన లైఫ్ లో 20 డేస్ పెంచుకుంటుంది. దాంతో ఆమె ఆనందంతో ఊగిపోతూ ఆఫీస్ అంతా డాన్స్ చేస్తూ తిరుగుతూనే ఉంటది. తర్వాత తన డైరీలో ఇప్పుడు నా నెత్తిపై ఉన్న ఎల్లో కలర్ నెంబర్లని గ్రీన్ కలర్ లోకి మార్చాలి అని రాసుకుంటుంది. ఇంకో పక్క జయ తన అసిస్టెంట్ ని కలిసి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయిస్తుంటాడు. ఆ రోజు ఎలివేటర్ లో అతని మీద పడ్డ అమ్మాయి కూడా ఈమెనే అని అసిస్టెంట్ గుర్తిస్తాడు. అసిస్టెంట్ బాస్ ఆ రోజు కూడా మీకు ఎలాంటి ఎలర్జీ రాలేదు అంటే జై ఈమె కంపెనీలో ఎప్పుడు జాయిన్ అయింది అని అడుగుతాడు. అసిస్టెంట్ రీసెంట్ గా అని చెప్పడంతో అతను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇంటర్వ్యూ చేసిన పర్సన్ పిలిచి నువ్వేనా ఈమె ఇంటర్వ్యూ తీసుకుంది అని అడుగుతాడు. అతను అవునంటాడు. అంతలోనే షీనా కూడా అదే ఎలివేటర్ లోకి వస్తుంది. ఆ ఇంటర్వ్యూయర్ నెత్తిపైనే చూస్తుంటే అతను నా తలకేమైంది అని అడుగుతాడు. ఆమె నీ నెంబర్ ప్యూర్ గ్రీన్ గా ఉంది, ఐ మీన్ నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు అని కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె జై వైపు చూస్తుంది. ఇంటర్వ్యూయర్ ఆమెతో ఓయ్ నీకు తెలీదా జై పర్సనల్ ఎలివేటర్ లోకి అమ్మాయిలు రాకూడదు అని ఆమెను పక్కకు నెట్టబుడతాడు. కానీ మనోడు వెంటనే ఆమె చేయి పట్టుకొని తన వైపుకు లాక్కొని ఈమె రాకూడదని ఎవరు చెప్పారు అని సీరియస్ గా అంటాడు. ఇంటర్వ్యూయర్ భయపడుతూ సార్ మీకు ప్రాబ్లం లేకపోతే ఓకే అని అంటాడు. జై తన చెయ్యి పట్టుకోవడంతో షీనా మనసులో మురిసిపోతుంది. అతను చెయ్యి వదిలేసినా కూడా ఆమె మురిసిపోతూనే ఉంటది. ఆ తర్వాత ఆమె వర్క్ చేస్తూ అందరి నెత్తుల్ని చూస్తూ అందరికి గ్రీన్ నెంబర్స్ ఉండడం ఎంత బాగుందో కదా అని అనుకుంటుంటే అంతలో అసిస్టెంట్ వచ్చి కంపెనీలో ఒక మ్యాచ్ జరగబోతుంది అని చెప్తే ఆమె కానీ నాకు ఆడడం రాదు కదా అని అంటుంది. అసిస్టెంట్ పర్లేదు ప్రాక్టీస్ చేయి, ఇంకా చాలా టైం ఉంది అని చెప్తాడు. ఇంకో పక్క ఇంటర్వ్యూయర్ కి ఆంటీ నుండి కాల్ వస్తుంది. నేను ఒక అమ్మాయిని పంపించాను కదా, నువ్వు ఏ ఒక్క లేడీ ఎంప్లాయీని కూడా జై చుట్టుపక్కల తిరగనివ్వకు అని ఆర్డర్ వేస్తుంది. ఆమె మాటలతో ఇంటర్వ్యూయర్ కి అర్థమైపోతుంది షీనా నా ఆంటీ పంపించలేదని. ఇటు అసిస్టెంట్ జైతో బాస్ మీతో పాటు షీనాని కూడా రానివ్వండి, ఎందుకంటే ఆమె వల్ల మీకు ఎలర్జీ రావట్లేదు కదా, మీరు ఈ ఛాన్స్ ని వాడుకుంటే మీకున్న రోగం పూర్తిగా తగ్గిపోవచ్చేమో అని సలహా ఇస్తాడు. జై అసలు షీనాని జాబ్ లో తీసుకుంది ఆంటీ మనిషే కదా, అంటే ఆమెను ఆంటీనే పంపించుంటది. అయినా సరే నేను ఆమె గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్
అని తెలుసుకోవాలి అని అంటాడు. ఆ తర్వాత అసిస్టెంట్ షీనాతో నువ్వే బాస్ ని జాగ్రత్తగా చూసుకోవాలి మరి. అతనికి ఏమైనా అయిందో నిన్ను మళ్ళీ బాస్ చుట్టుపక్కల కూడా తిరగనివ్వను అని వార్నింగ్ ఇస్తాడు. ఆమె నువ్వేం వర్రీ అవ్వకు. ఒకవేళ నేను ఆ పని చేయకపోతే నాకు నూకలు తగ్గిపోతాయి గదా అని అంటుంది. అసిస్టెంట్ నీకు 2 పనులున్నాయి. ఫస్ట్ ఏ అమ్మాయిని బాస్ దగ్గరికి రానివ్వకూడదు. అంటే ఆమె అవునా మరి నా సంగతేంటి అని అడుగుతుంది. నిన్ను అమ్మాయి లిస్ట్ లో కౌంట్ చేయట్లేదులే అని అనడంతో ఆమె ఫుల్ హ్యాపీ. అతను ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఎప్పుడు మర్చిపోవద్దు అని చెప్తాడు. ఆ తర్వాత షీనా ఏదో ఒక సాకుతో పదే పదే జైని టచ్ చేయడానికి చూస్తూనే ఉంటుంది. అతని హెయిర్ ని సరి చేయడానికి ట్రై చేస్తుంటే అక్కడున్న హెయిర్ ఆర్టిస్ట్ ఆమె వైపు కోపంగా చూస్తూ దువ్వెని వెనక్కి లాక్కుంటాడు. అంతలో జై నాకు కాఫీ కావాలని అంటాడు. షీనా అతనికి కాఫీ కప్ ఇస్తుంటే అతను కావాలని ఆమె చేతిని టచ్ చేస్తాడు. ఆ టచ్ కి మన మేడం ఫుల్ ఆనందంతో ఎగ్జైట్ అయిపోతూ మనసులో జై నువ్వు 1000 సంవత్సరాలు వర్ధిల్లాలి అని దీవించుకుంటుంది. అంతలోనే ఒక అమ్మాయి బయట నుంచి వచ్చి జై వీడియో తీస్తూ ఈయన ఎప్పుడు అమ్మాయిలకి 1 మీటర్ దూరంలో ఉంటాడు కదా మరి ఈ రోజు ఈయన పక్కన ఈ అమ్మాయి ఎక్కడి నుంచి టపక్కుమని పడింది అని అనుకుంటూ హలో చెప్తూ లోపలికి రాబోతుంది. షీనా ఆమెను ఆపడానికి స్పీడ్ గా పరిగెత్తుకెళ్లి దారడ్డం పెడుతుంది. కానీ ఆ కంగారులో కాలు జారి కింద పడిపోతుంది. జై అది చూస్తాడు. షీనా కాలికి దెబ్బ తగలడంతో ఆమెను పట్టుకొని కూర్చోబెడతాడు. అతను "నువ్వు బానే ఉన్నావని" అంటే నేను బాగోపోవడమేంటి మామూలుగా లేను, ఇది జస్ట్ చిన్న దెబ్బే అని అంటే జై నవ్వుతూ అవునులే నీలో ఎంత ఎనర్జీ ఉందో ఇప్పుడే చూశాను, ఫ్లాష్ స్పీడ్ లో వెళ్లి ఆమెను ఆపేశావు కదా అని కాస్త నవ్వి అసిస్టెంట్ నిన్ను చెకప్ కోసం హాస్పిటల్ కి తీసుకెళ్తాడు అంటాడు. ఆమె షాక్ అయి లేదు లేదు దానికి అవసరం లేదు అని చెప్తూ జై చేయి పట్టుకుని ప్రెసిడెంట్ నిన్ను నేనే ప్రొటెక్ట్ చేస్తాను అని అంటుంది. అంతలోనే అసిస్టెంట్ లోపలికొచ్చి బాస్ ఏంటి ఎమర్జెన్సీ అని అడుగుతాడు. అతని కాలు కొంచెం ట్రిప్ అయింది, హాస్పిటల్ కి తీసుకెళ్లి చెకప్ చేయించంటే ఆమె నేను వెళ్ళను అంటూ జై చేయి పట్టుకుని ట్రై చేస్తూ నేను నిన్ను పక్కా ప్రొటెక్ట్ చేస్తాను అని అరుస్తుంది. కానీ అసిస్టెంట్ ఆమెను పట్టుకుని లాక్కెళ్తుంటాడు. ఆమె మాత్రం జై చేయి వదలడానికి అస్సలు ఇష్టపడదు. ఇంకో పక్క ఆ వీడియో తీసిన అమ్మాయి మేనేజర్ కి పంపించి జై చుట్టుపక్కల ఏ అమ్మాయి ఉండదన్నావు మరి ఇదెవరు అని అడుగుతుంది. షీనా కుంటుకుంటూ వస్తుంటే కొలీగ్స్ ఏమైంది అని అడుగుతారు. ఆమె కాలు కొంచెం బెనికింది అని చెప్తుంది. మేనేజర్ అసిస్టెంట్ ని పిలిపించి ఈమెకి ఏమైంది అని అంటే అసిస్టెంట్ ఆమె జైని ప్రొటెక్ట్ చేస్తుంది అంటాడు. మేనేజర్ షాక్. ఆ తర్వాత షీనా ఇంటర్వ్యూ తలపై చూసి అంతలో ఆమె వచ్చి రేపటి నుంచి నువ్వు పనిలోకి రావాల్సిన అవసరం లేదు, నేను తీసేస్తున్నాను అని చెప్తాడు. కానీ షీనా ఇంతకు ముందు ఇతని నెత్తి మీద 25 అని ఉంది కదా ఇప్పుడేంటి 23 ఉంది, కొంపదీసి వీడు తొందరగా టపా కట్టేస్తాడా అని అనుకుంటుంది. నువ్వు ఒకసారి హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకుంటే మంచిది అని సలహా ఇస్తే వాడు కోపంతో ఏంటి నీ ఉద్దేశం నేను చచ్చిపోతాను అంటున్నావా అని ఆమెను గెంటడానికి చూస్తాడు. సరిగ్గా అప్పుడే జై అక్కడికి వచ్చి ఇక్కడేం జరుగుతోంది అని అడుగుతాడు. ఇంటర్వ్యూయర్ బాస్ ఈమెని పొరపాటు సెలెక్ట్ చేశాం అందుకే ఇప్పుడు తీసేస్తున్నాం అని చెప్తే జై సీరియస్ గా ఈ కంపెనీ ఏమైనా నీ సొంతిల్లా అని అడిగి షీనాని పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఇంటర్వ్యూయర్ సుస్సు పోసుకుంటూ సారీ బాస్ అని చెప్పి పారిపోతాడు. జై షీనాని అసలు ఏం జరిగింది అని అడిగితే ఆమె ఏం లేదు అంతా బానే ఉంది అని చెప్పి వెళ్ళబోతుంది. జై తన చేతి వైపు చూసుకుంటూ ఉండిపోతాడు. కానీ షీనా మళ్ళీ వెనక్కొచ్చి మేబీ ఆ ఇంటర్వ్యూయర్ అనారోగ్యంతో ఉన్నాడు, అతనికి ఫిజికల్ చెకప్ అవసరం అని చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత జై నడుచుకుంటూ వెళ్తుంటే మేనేజర్ వచ్చి అతన్ని బలంగా ఢీకొంటుంది. ఆమె టచ్ చేయడంతో జైకి ఎలర్జీ పెరిగిపోయి సడన్ గా ఆరోగ్యం పాడైపోతుంది అనమాట. మేనేజర్ సారీ బాస్ ఇలా జరుగుతుందని నాకు తెలీదు అని అంటుంది. ఆ ఎలర్జీ వల్ల అతన్ని ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఆ తర్వాత షీనా చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటాడు. మన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికి రొటీన్ హెల్త్ చెకప్స్ అరేంజ్ చేయి అని ఆర్డర్ ఇస్తాడు. అలాగే షీనా గురించి ఏమైనా తెలిసిందా అని అడిగితే అసిస్టెంట్ బాస్ షీనాని ఎవరు పంపించలేదు, నేను పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేశాను అని క్లారిటీ ఇస్తాడు. ఇంకో పక్క ఇంటర్వ్యూయర్ మేనేజర్ తో నువ్వేం టెన్షన్ పడకు ఆ షీనా సంగతి నేను చూసుకుంటాను అని చెప్తాడు. వాడు షీనా దగ్గరకు వచ్చి ప్రెసిడెంట్ నీకు సపోర్ట్ చేశాడని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా, నిన్ను జాబ్ లో తీసుకుంది నేనే అన్న విషయం మర్చిపోకు, కాబట్టి నిన్ను ఎప్పుడు పడితే అప్పుడు బయటికి పంపేయగలను అని బెదిరిస్తాడు. కానీ షీనా తన నెత్తి మీద ఉన్న నెంబర్స్ చూస్తూ వీడి లైఫ్ ఇయర్స్ ఇంత స్పీడ్ గా ఎందుకు తగ్గిపోతున్నాయి అని టెన్షన్ పడుతూ నువ్వు కొంచెం నీ హెల్త్ ని జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది. దాంతో వాడు కోపంగా వెళ్ళిపోతాడు. తర్వాత కొలీగ్స్ షీనా దగ్గరకు వచ్చి నువ్వు బాస్ ఆఫీస్ లోనే పనిచేస్తున్నావు కదా ఏదైనా హాట్ న్యూస్ ఉంటే చెప్పవా అని అడుగుతారు. షీనా నా దగ్గర ఏం లేదు అని అంటే వాళ్ళు నువ్వు రావడం వల్ల మన బిఎల్ కప్పులు ఆల్మోస్ట్ బ్రేకప్ అయ్యేలా ఉంది అని అంటారు. షీనా ఏం మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు అంటారు జై ఎప్పుడు తన అసిస్టెంట్ తోనే ఉంటాడు కదా కాబట్టి అతనికి పక్కాగా
అబ్బాయిలు నచ్చుతారనుకున్నాం. అందుకే మేమంతా వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఊహించుకుంటూ ఉంటాం. పైగా ప్రెసిడెంట్ ఏ అమ్మాయిని తన దగ్గరికి కూడా రానివ్వడు. ఎవరికి క్లోజ్ అవ్వడు కదా! ఇక నువ్వొచ్చాక ఆ బిఎల్ కపుల్ మధ్య బ్రేకప్ అయ్యేలా ఉంది అని చెప్తే అది విన్న షీనా కన్‌ఫ్యూజ్ అవుతుంది. అతనెవ్వరికీ క్లోజ్ అవ్వనప్పుడు మరి నాకెలా క్లోజ్ అవ్వగలుగుతున్నాడు అని ఆలోచిస్తుంది. ఇటు మేనేజర్ షీనా గురించి ఆలోచిస్తూ పిచ్చ కోపంలో ఉంటుంది. ఈ అమ్మాయి చాలా తేడాగా ఉంది అని. జై తన ఆఫీస్ నుంచి బయటికి రాగానే షీనా అతన్ని చూసి అక్కడి నుంచి పరిగెడుతుంది. ఇంకో పక్క మేనేజర్ ఎవరికో కాల్ చేసి మనం బయట పర్సన్స్ ని కంపెనీలో ఎలా ఉంచుతాం? మేబీ మన రైవల్ కంపెనీ వాళ్ళు ఎవరైనా సీక్రెట్ ఏజెంట్ ని పంపించారేమో అని చెప్తుంది. దాంతో కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ షీనానే ఆ పర్సన్ అనుకుని తన దగ్గర ఉన్న ఫైల్స్ ని వెనక్కి తీసేసుకుంటారు. ఆమెకి ఎవరు ఎలాంటి పని ఇవ్వరన్నమాట. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన ఇంటర్వ్యూయర్ నాకు ఇంత పెద్ద జబ్బు ఎలా వచ్చింది అని షాక్ లో ఉంటాడు. సో జై కూడా హాస్పిటల్లో ఉన్న ఇంటర్వ్యూయర్ ని కలవడానికి వస్తాడు. వాడు అతని చెయ్యి పట్టుకొని థ్యాంక్ యూ బాస్, మీరు గనక రొటీన్ చెకప్ చేయించకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో అని చెప్పి పక్కనే ఉన్న షీనాని కూడా చూస్తూ నీకు కూడా చాలా థ్యాంక్స్ అంటాడు. ఇదంతా ప్రెసిడెంట్ జై కదా అరేంజ్ చేయించింది అని చెప్తుంది. వాడు అవును, కానీ అసలు నా హెల్త్ బాలేదని ఫస్ట్ చెప్పింది నువ్వే కదా, నువ్వేమైనా మిరాకిల్స్ ఉన్న డాక్టర్వా ఏంటి అని అడుగుతాడు. ఆమె అలాంటిదేం లేదు, నేను జస్ట్ ఫేస్ రీడింగ్ చేయగలను అంతే. ఆ రోజు నీ ఫేస్ చూస్తే హెల్త్ బాలేనట్టు అనిపించింది, అందుకే అలా చెప్పానని చెప్తుంది. ఇంకో పక్క ఆ స్టెప్ మామ్ జై తండ్రిని రెచ్చగొడుతూ ఉంటుంది. మిగతా అన్ని ఫ్యామిలీస్ లో కొడుకులకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, ఒక్క మన జై మాత్రమే పెళ్లి చేసుకోవట్లేదు అని మైండ్ మొత్తం దొబ్బిస్తుంది. నెక్స్ట్ కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ షీనాని జాబ్ లో నుంచి తీసేస్తున్నారని చెప్పి మాట్లాడుకుంటారు. షీనా అది విని మనసులో నన్ను గనక జాబ్ లో నుంచి తీసేస్తే నాకు ఈ భూమి మీద నూకలుండవు. ఎందుకంటే జైకి క్లోజ్ గా ఉండకపోతే నా లైఫ్ ఎలా సేవ్ అవుతుంది? నా దగ్గర ఇంకా 45 డేస్ మాత్రమే టైం ఉంది. కాబట్టి ఈ లాస్ట్ ఛాన్స్ ని నేను అస్సలు వదులుకోకూడదు అని డిసైడ్ అయ్యి ఆమె ముఖం చిన్న బుచ్చుకొని జై ఆఫీస్ రూమ్ లోకి వస్తుంది. అతను ఆమె వైపుకు చూస్తుండగానే ఆమె ఒక్కసారిగా పరిగెత్తుకెళ్లి గట్టిగా హగ్ చేసుకుని అతుక్కుపోతుంది. మిస్టర్ జై, ప్లీజ్ నన్ను కంపెనీ నుండి తీసేయకండి, నన్ను ఈ జాబ్ లోనే ఉంచండి. దీనికోసం నేను ఎలాంటి పని చేయడానికైనా రెడీ. నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను, ప్లీజ్ నన్ను ఇక్కడే ఉండనివ్వు అని బ్రతిమలాడుతుంది. అలా ఆమె అతన్ని గట్టిగా టచ్ చేయడంతో ఆమె లైఫ్ డేస్ కూడా చకచకా పెరిగిపోతుంటాయి. జై సరే సరేలే, నువ్వు ఇక్కడే ఉండడానికి నాకు ఒక గట్టి రీజన్ చెప్పు అని అడుగుతాడు. ఆమె ఎమోషనల్ గా నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేను అంటే ఆ మాటకి జై మనసులో నవ్వుకుంటాడు. కానీ బయట ఉన్న ఎంప్లాయీస్ అందరూ గ్లాస్ డోర్ లో నుంచి వాళ్ళనే చూస్తున్నారని గమనించి ఒక్కసారిగా ఆమెను దూరం నెడతాడు. దాంతో ఆమె కాలు జరి కింద పడబోతుంటే మళ్ళీ అతనే వెంటనే నడుం పట్టుకొని గాల్లోనే క్యాచ్ చేస్తాడు. ఆమె అలా అతని చేతుల్లో ఉంటూనే ప్లీజ్ నన్ను ఫైర్ చేయొద్దు అని మళ్ళీ అడుగుతుంది. అతను అసలు నేను జాబ్ లో నుంచి తీసేస్తున్నారని నీకెవరు చెప్పారు అని అంటే ఆమె మరి నా టేబుల్ దగ్గర ఉన్న సామాన్లన్నీ ఎందుకు తీసేశారు అడుగుతుంది. జై ఎందుకంటే ఇప్పటి నుండి నువ్వు అక్కడ వర్క్ చేయవు, ఇక పైన నువ్వు డైరెక్ట్ గా నా ఆఫీస్ రూమ్ బయట కూర్చుంటావు, అదే నీ కొత్త ఆఫీస్ అని చెప్తాడు. అది విన్న ఆమె మనసులో లడ్డూలు ఉట్టుకొస్తాయి. హా, నీ కోసం నేను ఏదైనా చేస్తాను, నన్ను కంపెనీలో ఉంచితే చాలు అని నవ్వుతుంది. జై సరేలే ఇక వెళ్ళు అని అంటే ఆమె థ్యాంక్ యూ చెప్పి తన కొత్త క్యాబిన్ లోకి వెళ్తుంది. అతను లోపల నుండి సైగలు చేస్తుంటే ఆమె ఆనందంతో ఊగిపోయి ఏకంగా చైర్ పైకి ఎక్కి కూర్చుంటుంది. కంపెనీలో మిగతా వాళ్ళందరూ ప్రెసిడెంట్ ఆ షీనాని కొత్త పర్సనల్ సెక్రటరీగా పెట్టుకున్నారట. నమ్మలేకపోతున్నాం, అది ఒక అమ్మాయిని. ప్రెసిడెంట్ ఆ అమ్మాయి కోసం తన సొంత రూల్స్ ని బ్రేక్ చేస్తున్నారు అని మాట్లాడుకుంటారు. ఆ మాటలు విన్న మేనేజర్ ఫుల్ జలస్ అయి పిచ్చ కోపంతో ఆఫీస్ లోకి వస్తుంది. ప్రెసిడెంట్ మాత్రం షీనాని చూస్తూ ఉంటాడు అనుకోండి. మేనేజర్ ఏమో ఆ షీనా విషయంలో ఏదో గూడుపుటాని జరుగుతుంది, ఆమె నా ఫ్రాడ్ ఇంటర్వ్యూరే కదా రిక్రూట్ చేసుకుంది, కాబట్టి ప్రెసిడెంట్ మీరు వెంటనే ఆమెను ఫైర్ చేయండి అని చెప్తే జై పిచ్చ సీరియస్ గా ఇప్పుడు కంపెనీలో ఎవరిని ఉంచాలి ఎవరిని తీసేయాలి అనే విషయం నువ్వు నాకు చెప్తావా అని క్లాస్ బిక్తాడు. ఆమె టెన్షన్ తో నాకు మీ గురించి టెన్షన్ బాస్ అంటే జై నా గురించి నువ్వు అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గాని ఫస్ట్ వెళ్ళు అని పంపిస్తాడు. బయట కొలీగ్ షీనా దగ్గరకు వచ్చి కంపెనీలో ఎవరిదైనా సపోర్ట్ ఉందా లేక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అని అడిగితే షీనా నన్ను చూస్తే నీకేదైనా పెద్ద కనెక్షన్స్ ఉన్నట్టు అనిపిస్తుందా అని అడుగుతుంది. కొలీగ్ ఏమో చూస్తే అలా అనిపించట్లేదు, కానీ నువ్వు ప్రెసిడెంట్ హిస్టరీలోనే అతని ఫస్ట్ ఫీమేల్ సెక్రటరీ తెలుసా అని అంటుంది. షీనా నవ్వుతూ అద్దా, ఈ పొజిషన్ కోసం నేను అతని కాళ్ళు పట్టుకొని అడుక్కుని మరీ తెచ్చుకున్నానులే అని జోక్ చేస్తుంది. ఆ తర్వాత షీనా ఇదే విషయాన్ని అసిస్టెంట్ కి చెప్తుంటే అతను నవ్వుతూ బ్యారియరా, అవును నేను మాత్రం నీకు ప్రెసిడెంట్ గురించి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయా, ప్రెసిడెంట్ మిగతా అమ్మాయిలకి ఎప్పుడు 1 మీటర్ దూరంలోనే ఉంటారని చెప్తాడు. షీనా అంటే నేను కూడా ప్రెసిడెంట్ కి 1 మీటర్ దూరంలో ఉండాలని అడుగుతుంది.
అవును, మరి నీకు అతనికి దూరంగా ఉండాలనిపించట్లేదా అని అడిగితే ఆమె మనసులో దూరంగానా, నా చేతిలో ఉంటే గనుక నేనెప్పుడు వాడికి అతుక్కుపోయి ఉండేదాన్ని అని అనుకుంటుంది. అంతలోనే జై అసిస్టెంట్ ని ఆఫీస్ రూమ్ లోకి పిలవడంతో అరే నేను మాట్లాడింది ఒకవేళ అతను వినేసాడా ఏంటి అని టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత తన డైరీలో ఏదో రాసుకుంటూ అయ్యో నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటరే మర్చిపోయాను అని ఆ డైరీని అక్కడే వదిలేసి తన సామాన్లు పట్టుకొని పరిగెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె సార్ గారి సెక్రటరీ అయింది కదా, కాబట్టి అతని పనులని చూసుకోవాలి కదా. అదే టైంలో జై ఫాదర్ కంపెనీలోకి వస్తుంటారు. అప్పుడు అక్కడ ఒక లేడీని చూసి నువ్వు కూడా మా ఊరు నుండి వచ్చావు కదా అని అడుగుతారు. ఆమె అవునని అతను గుర్తుపడుతుంది. అంతలోని జై వచ్చి డాడ్ మీరు చాలా త్వరగా వచ్చేసారు, మీటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదంటాడు. వాళ్ళు ఆ ఫ్లోర్ కి రాగానే ఎంప్లాయీస్ అందరూ చైర్మన్ కి విష్ చేస్తారు. అప్పుడే మనకి తెలుస్తుంది ఆ లేడీ మరెవరో కాదు, సాక్షాత్తు షీనా మదర్ అని. ఆ తర్వాత అసిస్టెంట్ ని బయటికి పంపించేసి జై వైపు సీరియస్ గా చూస్తూ మన అగ్రిమెంట్ గుర్తుంది కదా, వీలైనంత త్వరగా పెళ్లి చేసేసుకో అని ఆర్డర్ ఇస్తాడు. ఇక్కడ షీనా తన మదర్ కి మసాజ్ చేస్తూ మమ్మీ ఈ రోజు నువ్వు కంపెనీకి సడన్ గా ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. ఆవిడ నీ కొత్త కంపెనీ ఎలా ఉందో చూడాలనిపించింది వచ్చాను, నేను బయట వెయిట్ చేస్తుంటే మా ఊరు అతను ఒకడు కనపడ్డాడు అని చెప్తుంది. షీనా ఆయన మన ఊరు ఆయన కాదు మమ్మీ, ఈ కంపెనీ చైర్మన్ అని అంటే వాళ్ళమ్మ వెంటనే సరే కానీ కొన్ని రోజుల క్రితం ఒక రోజు నువ్వు చాలా బాధగా ఎందుకున్నావు, ఏం జరిగింది అని అడుగుతుంది. ఆమె ఏం లేదమ్మా నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను కదా అందుకే అని గట్టిగా హక్ చేసుకుంటుంది. వాళ్ళమ్మ ముందు తిన్నగా కూర్చో నిజం చెప్పు, పైగా ఏదో ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నావు కదా, నీకేమైనా స్కామ్ జరిగిందా అని అడుగుతుంది. షీనా అలాంటిది ఏం లేదు మమ్మీ, నేను చాలా స్మార్ట్, నేను పని చేసేది ఇన్సూరెన్స్ కంపెనీనే, అక్కడ ఎంప్లాయీస్ అందరు ఇన్సూరెన్స్ తీసుకుంటారు అందుకే నేను తీసుకున్నా అని కవర్ చేస్తుంది. వాళ్ళమ్మ అబ్బా నేనేదో అయిపోయిందని కంగారు పడ్డాను కదనే అంటూ మళ్ళీ హక్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే ఆఫీస్ లో కొలీగ్ వచ్చి మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఇక నాటకాలు ఆపు, ఇప్పుడు గ్రూప్ అందరికి తెలిసిపోయింది నువ్వు చైర్మన్ సిస్టర్ కూతురువి, అంటే బాస్ కి కజిన్ వి కదా అని అంటే షీనా షాక్ అయ్యి ఏంటి అని అడుగుతుంది. కొలీగ్ అవును, మీ అమ్మ కంపెనీకి వచ్చినప్పుడు చైర్మన్ ని అన్నయ్య అని పిలిచింది కదా, అంటే మీ అమ్మ చైర్మన్ కి సిస్టరే కదా అని చెప్తే షీనా ఇదేం చెప్తారు మర్రా బాబు అని తల పట్టు. ఇటింటూ షీనా మదర్ రూమ్ క్లీన్ చేస్తుంటే ఆమె పర్సనల్ డైరీ దొరుకుతుంది. దాన్ని ఓపెన్ చేస్తే కరెక్ట్ టైం కి షీనా లోపలికి వచ్చి మమ్మీ అస్సలు కదలొద్దు అని అరుస్తుంది. వాళ్ళమ్మ టెన్షన్ తో ఏమైందే ఎందుకే అని అడిగితే షీనా అందులో కంపెనీ సీక్రెట్స్ ఉన్నాయి అని అంటే వాళ్ళమ్మ అవునా మరి ఇందులో నీకు భూమి మీద నూకలు లేవని ఎందుకు రాసుంది అని అడుగుతుంది. షీనా అమ్మా ఒకవేళ ఈ సీక్రెట్స్ కనుక లీక్ అయితే నాకు నిజంగానే నూకలు ఉండవు కదనే, అందుకే అలా రాశాను, ముందా డైరీ నాకు ఇచ్చేయి అని లాగేసుకుంటుంది. వాళ్ళమ్మ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా అని అంటే ఆమె అయ్యో ఈ రోజు నా కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి అని కవర్ చేస్తుంటుంది. వాళ్ళమ్మ సరేలే అని బిడ్డ కోసం ఫుడ్ చేయడానికి కిచెన్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఆఫీస్ లో అసిస్టెంట్ వచ్చి షీనాని కంపెనీ డిన్నర్ కి పిలుస్తాడు. షీనా నేను రాను, మా అమ్మ ఇవాళ నాకు నచ్చిన డిష్ వండి పంపించింది అని తినడానికి రెడీ అవుతుంది. అంతలోనే జై అక్కడికి రావడంతో ఆమె బాస్ మీరు డిన్నర్ చేశారా అని అడుగుతుంది. అతను లేదనగానే మా అమ్మ స్పెషల్ డిష్ పంపించింది బాస్, ఒకసారి టేస్ట్ చేసి చూడండి అని టిఫిన్ బాక్స్ ఇస్తుంది. జైకి చిన్నప్పుడు కూడా ఒక స్టాల్ నడిపే ఆవిడ తనకి ఎప్పుడూ అన్నం పెట్టే విషయం గుర్తొచ్చి ఆ టిఫిన్ తీసుకుని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. అతను ఆఫీస్ రూమ్ లో కూర్చొని బయట నవ్వుతూ తింటున్న షీనాని చూస్తూ నాకు ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరి వల్ల ఎలర్జీ వస్తుంది, కానీ ఈ షీనాని టచ్ చేస్తే మాత్రం ఏం అవ్వట్లేదు, ఈమె మాత్రమే నాకెందుకు ఎక్సెప్షన్ అయింది అని ఆలోచిస్తాడు. షీనా అతని వైపు చూడగానే అతను కూడా స్మైల్ ఇస్తాడు. దాంతో ఆమె సిగ్గుపడుతూ తింటుంది. నెక్స్ట్ జై పడుకుని ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ తన్ని తాను హట్ చేసుకుంటున్నట్టు ఒక పీడకలు వచ్చి సడన్ గా కళ్ళు తెరుస్తాడు. అంతలో అసిస్టెంట్ ఫైల్ పట్టుకొని వస్తాడు. అప్పుడు జై షీనా మదర్ గురించి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత కంపెనీలో ఒక బ్యాడ్మింటన్ కాంపిటీషన్ గురించి అందరూ ప్రిపేర్ అవుతుంటారు. జై వచ్చి అందరిని మోటివేట్ చేస్తాడు. అంతేకాదు షీనా ఇచ్చిన టిఫిన్ బాక్స్ వెనక్కిస్తూ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది అని చెప్తాడు. ఆమె నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ తెస్తానులే అని అనడంతో చుట్టూ ఉన్న వాళ్ళంతా వాళ్ళని చూస్తూ ఓ వేసుకుంటారు. జై నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళ అమ్మ మళ్ళీ అదే డిష్ వండుతుంటే షీనా అమ్మ నా కాల్ తగ్గిపోయింది, రోజు ఇదే వండకు అంటుంది. వాళ్ళమ్మ కుదరదు, కనీసం 7 రోజులు తినాలి, ఇంకా వండాను ప్యాక్ చేస్తా అని అంటే షీనా మనసులో పర్లేదులే జైకి డిష్ నచ్చింది కదా ప్రతిసారి అతనికే పెట్టేస్తా అని అనుకుంటే వాళ్ళమ్మ ఎవరికి అని అడగడంతో టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత బ్యాడ్మింటన్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. షీనా తన కొలీగ్స్ కోసం వెయిట్ చేస్తుంటుంది. అప్పుడు ఒక ఆవిడ తన బాబుతో వెళ్తుంటే ఆ బాబు చేతిలో ఉన్న బెలూన్ గాల్లో ఎగురుతుంది. షీనా దాన్ని పట్టుకోబోతుంటే కరెక్ట్ టైం కి జై వచ్చి ఆమె చేయి పట్టుకుంటాడు. ఆమె మిస్టర్ జై మీరిక్కడా అని అడిగితే ఆ లేడీ బెలూన్ తీసుకోవడానికి దగ్గరకు వస్తుంటే షీనా మధ్యలో దూరి జైని ప్రొటెక్ట్ చేయడానికి అడ్డం నిలబడుతుంది. ఆమె వెళ్లిపోయాక జై ఆమెను కొంచెం వింతగా చూస్తాడు. కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. షీనా మాత్రం జైకి ఫుల్ ప్రొటెక్టివ్ గా మారిపోతుంది. అతన్ని ఎవరు తగలకుండా అందరినీ పక్కకు నెడుతూ తీసుకెళ్తూ ఉంటుంది. చివరికి అసిస్టెంట్ ని కూడా విసిరవతలు పారేసి జైని తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది. నువ్వు ఇక్కడ కూర్చుంటే నిన్నెవరూ టచ్ కూడా చేయలేరు అని అంటే అతను ఏమన్నావు అనడంతో ఆమె అతని చెవి దగ్గరికి వెళ్లి నువ్వు ఇక్కడ
కూర్చుంటే ఎవరు టచ్ చేయరు అని చెప్పా అని అంటే అతను ఆమెను చూసి స్మైల్ ఇస్తాడు. అసిస్టెంట్ బ్యాడ్మింటన్ ఆడి గెలవడంతో షీనా ఫుల్ ఖుషిగా చప్పట్లు కొడుతుంది. జైకి హైఫై ఇవ్వడానికి చెయ్యి చాస్తే అతను కూడా ఆమె చేతిని టచ్ చేస్తూ చప్పట్లు కొడతాడు. ఇందులో అసిస్టెంట్ షీనా కలిసి ఆడాల్సి వస్తుంది. షీనా షటిల్ ని కొట్టబోతుంటే సడన్ గా కాల్ బెలికి కింద పడిపోతుంది. ఎంప్లాయీస్ అందరూ ఆమె వైపే చూస్తుండేసరికి షీనాకి చాలా ఎంబారసింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు తల ఎత్తడానికి నాకు ధైర్యం కూడా సరిపోట్లేదే, ఎలా నిలబడాలి, ఎంత ఎంబారసింగ్ గా ఉందో, ప్లీజ్ దేవుడా నన్ను కాపాడడానికి ఎవరినైనా పంపించురా, లేకపోతే నేను ఇప్పుడు ఈ భూమిలో దూరిపోతా అని మనసులో దేవుణ్ణి వేడుకుంటుంటే వెనక నుండి మన హీరో గారు ఆ దేవుళ్లాగొచ్చి తన బ్లేజర్ తో ఆమె స్కర్ట్ ని కవర్ చేస్తాడు. షీనా అతని వైపుకు చూసి ఆ ఎంబారస్మెంట్ తట్టుకోలేక కళ్ళు గట్టిగా మూసేసుకుంటుంది. దాంతో జయ ఆమె డైరెక్ట్ గా ఒళ్ళో ఎత్తుకుంటాడు. ఆమె కూడా కళ్ళు మూసుకుని అతని గట్టిగా హక్ చేసుకుంటుంది. అందరి ముందు ముఖం చూపించలేక అతని మీద తల దాచేసుకుంటుంది. అక్కడున్న కొలీగ్స్ అందరూ షాకులో షేకులు. ప్రెసిడెంట్ ఆ అమ్మాయిని ఒళ్ళో ఎత్తుకొని తీసుకెళ్తున్నారా, మనం ఏమైనా పొరపాటు పడ్డామా ఏంటి, ఆయన నిజంగానే ప్రెసిడెంట్ జయ్యే కదా అని నోరెళ్ళ పెడతారు. జయ్య ఆమెను తీసుకొచ్చి కూర్చోబెట్టి తనే స్వయంగా ఆమెకి సాక్స్ తొడుగుతుంటాడు. చీనా ఫుల్ మురిసిపోతూ మిస్టర్ జై, నువ్వు నిజంగా దేవుడు పంపించిన ఒక ఏంజల్ వి అంటే అతను నవ్వుతాడు. అప్పుడు ఆమె నువ్వు కంపెనీలో మిగతా వాళ్ళకు కూడా ఒకసారి బాడీ చెకప్ చేయించు అని చెప్తుంది. జై ఏంటి ఇప్పుడు వాళ్ళ ఫేస్ కూడా రీడ్ చేసావా అని అడిగితే ఆమె నవ్వుతుంది. అందులో అసిస్టెంట్ వచ్చి దెబ్బలా ఉందని అడుగుతాడు. చీనా ఎక్కువేం లేదు, బానే ఉంది, కాంపిటీషన్ ఏమైంది అని అడిగితే అసిస్టెంట్ మనం ఓడిపోయాం అని చెప్తే ఆమె సారీ అంటుంది. జై నువ్వు సారీ ఎందుకు చెప్తున్నావు, ఆల్రెడీ కాల్ కి ఇంత దెబ్బ తగిలింది, పైగా సారీ కూడానా అని అంటూనే ఆమెకు షూస్ తొడగడం స్టార్ట్ చేస్తాడు. చీనా అతని వైపు ప్రేమగా చూస్తుంటుంది. అసిస్టెంట్ ఏమో వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు షీనా లైఫ్ డేస్ చకచకా పెరిగిపోతుంటాయి. ఆ తర్వాత అతను ఆమెను పట్టుకొని నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. కానీ వెళ్తూ వెళ్తూ అసిస్టెంట్ తో కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికి ఒకసారి ఫిజికల్ చెకప్ అరేంజ్ చేయరా అని ఆర్డర్ ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో షీనా నిలబడి నిన్న జరిగిన దాని గురించే ఆలోచిస్తూ బ్లష్ అవుతూ ఉంటుంది. అంతలో ఆమె కొలిగ్ వచ్చి షీనా నీకు చాలా థ్యాంక్స్, నువ్వు చెప్పినట్టే నేను ఫిజికల్ చెకప్ చేయించుకున్నాను, అందులో నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది, నా బేబీని కాపాడావు అని నాకు కాదు ప్రెసిడెంట్ కి థ్యాంక్స్ చెప్పు అంటుంది. దానికి ఆమె కానీ నాకు మాత్రం ప్రెసిడెంట్ నీ కోసం ఇదంతా చేస్తున్నట్లు అనిపిస్తుంది, నిన్ను అందరి ముందు ఒళ్ళోకి ఎత్తుకొని తీసుకెళ్లారు కదా, దానికి రిలేటెడ్ వీడియో కంపెనీ మొత్తం వైరల్ అయిపోయింది అని టీజ్ చేస్తుంటే షీనా సిగ్గుపడుతూ అయ్యో అలాంటిదేం లేదులే అని ఆమెను కొట్టడానికి వెళ్తుంది. నెక్స్ట్ సీన్ లో అసిస్టెంట్ వచ్చి షీనాతో చెప్తాడు, బాస్ ఒక పెద్ద ప్రాబ్లం లో ఉండి చాలా టెన్షన్ పడుతున్నారు, అతనికి అమ్మాయిలంటే ఎలర్జీ ఉంది కదా, కానీ వాళ్ళ నానేమో ఒక 1 month లోపు పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెట్టారు అని చెప్తే షీనా దానికి నేనేం చేయాలి, నేను అతనికి ఎలా హెల్ప్ అవుతానని అడుగుతుంది. అసిస్టెంట్ నవ్వి నువ్వు ఎక్కువ ఏం చేయనవసరం లేదు, మీరిద్దరు త్వరగా పెళ్లి చేసేసుకోండి అని అంటాడు. షీనా ఆలోచించకుండా హా సరే ఓకే అనేస్తుంది. కానీ వెంటనే రియలైజ్ అయ్యి అరే ఏం మాట్లాడా నేను, కాదు ఏంటి పెళ్ళా అని టెన్షన్ పడుతుంటే అప్పుడే జై అక్కడికి వచ్చి నీకు ఇష్టం లేకపోతే తొందరం లేదు అంటాడు. షీనా సారీ మిస్టర్ జై అని అంటే అతను ఇందులో సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ఇది నీ డెసిషన్ అని చెప్తే షీనా ఎమోషనల్ గా నీకు అమ్మాయిల ఎలర్జీ ఉందని నాకు తెలియదు, అయినా సరే నేను నీకు దగ్గర అవుతూనే వచ్చాను, నిన్ను అన్కంఫర్టబుల్ గా మార్చడం నాకు ఇష్టం లేదు అని అంటే జై ఆమె వైపుకు చూసి కేవలం నువ్వు దగ్గర అయితేనే నాకు అన్కంఫర్టబుల్ గా అనిపించదు అని చెప్తాడు. ఆ మాట విన్న మేడం గారు ఫుల్ హ్యాపీ అయిపోయి అయితే సరే నేను పెళ్లికి రెడీ అంటుంది. దాంతో అతను కూడా స్మైల్ ఇచ్చి ఆమెకి కాంట్రాక్ట్ పేపర్స్ ఇస్తాడు. షీనా వాటిని చూసి అంటే మన పెళ్లి ఫేక్ అన్నమాట అంటుంది. అతను నాకు తెలుసు ఇది కొంచెం కష్టమే, కానీ మనం పెళ్లి చేసుకున్న విషయం ఒక 1 month పాటు ఎవరికి చెప్పొద్దు, మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ అయినప్పటికీ అందరి ముందు కిస్ చేసుకోవడం, హక్ చేసుకోవడం, ఒళ్ళోకి ఎత్తుకోవడం లాంటివి చెయ్యాలి, అప్పుడే అందరికి మన రిలేషన్షిప్ మీద నమ్మకం కుదురుతుంది కదా అని చెప్తే షీనా ఇది కొంచెం ఎక్కువ అవ్వట్లేదా అని అంటే అతను ఎక్కువ అవుతుందా, సరే అయితే మనం ఫిజికల్ కాంటాక్ట్స్ కొంచెం తగ్గించుకుందాంలే అని అంటాడు. షీనా వెంటనే అయ్యో నేను ఫిజికల్ కాంటాక్ట్ గురించి అనట్లేదు, ఇందులో రాసిన డబ్బు కొంచెం ఎక్కువ ఇవ్వట్లేదా అని నా ఉద్దేశం, ఇంకా ఫిజికల్ కాంటాక్ట్ అంటావా, దాన్ని ఇంకా కొంచెం పెంచితేనే బాగుంటుందని నేను కూడా ఆలోచిస్తున్నా అనేస్తుంది. జై కన్ఫ్యూజ్ అయ్యి అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. ఆమె సిగ్గుపడుతూ ఎంత ఎక్కువ ఫిజికల్ కాంటాక్ట్ ఉంటే అంత అంత బాగుంటుంది అని అంటుంది. అప్పుడే కదా ఆమె లైఫ్ డేస్ కూడా పెరిగేది, సో అందుకు అలా అంటుంది అనమాట. నెక్స్ట్ సీన్ లో జై ఫాదర్ తో స్టెప్ మామ్ చెప్తుంది జైకి ఇప్పుడు ఎలాంటి ఎలర్జీ రావట్లేదట, నా ఫ్రెండ్ కూతురు ఒక ఆమె జై కంపెనీలోనే మేనేజర్ గా పనిచేస్తుంది అని చెప్పి ఆమెతో పెళ్లి ఫిక్స్ చేసేస్తుంది. ఫాదర్ కూడా మంచి ఐడియా అని చెప్పి ఒప్పేసుకుంటాడు. ఆ తర్వాత షీనా బయటకు వస్తుంటే అక్కడ జై ఉంటాడు. అతను నువ్వు రెడీనా అని అడిగితే ఆమె అవునంటుంది. దాంతో అతను ఆమె చేయి పట్టుకొని నడుస్తుంటాడు.
అలా టచ్ చేయగానే ఆమె లైఫ్ డేస్ మళ్ళీ పెరిగిపోతుంటాయి. ఆ తర్వాత ఇద్దరు కలిసి కారులో వెళ్తుంటారు. జై ఆమెతో రేపటి నుంచి నేనే నిన్ను పిక్ చేసుకోవడానికి వస్తాను అని చెప్తే షీనా అయ్యో అవసరం లేదు ప్రెసిడెంట్ అని అంటే జై కుదరదు. వైఫ్ ని పిక్ చేసుకోవడం డ్రాప్ చేసుకోవడం అనేది హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ అని అంటే దాంతో ఆమె సరే ఓకే ప్రెసిడెంట్ జై అని అంటుంది. అతను వెంటనే నన్ను పదే పదే ఆ ప్రెసిడెంట్ జై అని పిలవకు, అలా పిలిస్తే అందరికీ తెలిసిపోతాం అని చెప్తే ఆమె అడుగుతుంది. అయితే నేను మిమ్మల్ని ఏమని పిలవాలి అని ఏం తెలియని ఎల్లిపాయలాగా అడుగుతుంటే అతను ఆమె దగ్గరగా వచ్చి నువ్వే ఆలోచించు అని అంటాడు. అంతే సిగ్గుపడ్డం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఇద్దరు ఎలివేటర్ లో వెళ్తుంటారు. అప్పుడు వాళ్ళిద్దరు అదే ఎలివేటర్ లో ఫస్ట్ కలుసుకున్న విషయం గుర్తుకొస్తుంది. జై ఆమె చేయి పట్టుకుంటే షీనా టెన్షన్ తో మనల్ని అందరూ ఇలా చూస్తే ఓకేనా అని అడుగుతుంది. అతను ఆమె చేయి అస్సలు వదులుకుండా ఎలివేటర్ బయటికి నడిపించుకుంటూ తీసుకొస్తాడు. అది చూసిన ఎంప్లాయీస్ అందరు నోర్లు తెరిసి నిజంగానే వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారా అని మాట్లాడుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అందరూ షీనా గురించి ఫుల్ నెగెటివ్ గా మాట్లాడుతుంటారు. ఇదంతా ఎవరో కావాలని షీనాని టార్గెట్ చేస్తున్నట్టు జై కనిపించి వెంటనే షీనాకి ఎగెనిస్ట్ గా ఉన్న పోస్ట్ ని డిలీట్ చేయిస్తాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చూసిన షీనా వాళ్ళ అమ్మ ఆవిడికి కాల్ చేస్తుంది, కానీ తిట్టదు. షీనా అండ్ జై రిలేషన్షిప్ కి ఓకే చెప్పి ఫుల్ హ్యాపీ అయిపోతుంది, తన కూతురు సెటిల్ అయిపోతుందని. కానీ కాల్ కట్ చేశాక షీనా ముఖం కొంచెం డల్ అయిపోతుంది. ఇదంతా ఒక ఫేక్ మ్యారేజ్ కదా అని సాడ్ గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ జై తన ఫాదర్ తో నాకు పెళ్ళైపోయింది డాడ్ అని చెప్తాడు. వాళ్ళ ఫాదర్ సీరియస్ అయ్యి పెళ్ళి అనేది నువ్వు ఒక్కడే డిసైడ్ చేసుకునేంత చిన్న విషయం కాదు, ముందు అమ్మాయిని ఫ్యామిలీ డిన్నర్ కి తీసుకురా, అప్పుడే మేము డిసైడ్ చేస్తాం అని వార్నింగ్ ఇచ్చినట్టే చెప్తాడు. ఆఫీస్ లో ఎంప్లాయీస్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ప్రెసిడెంట్ ఫోన్ చూసావా, ఆయన వాల్ పేపర్ షీనాతో ఉన్న ఫోటో పెట్టుకున్నారు అని చెప్పుకుంటుంటే మేనేజర్ ఆ మాటలు వినేస్తుంది. జై కూడా అసిస్టెంట్ కి కాల్ చేసి నీ ఫోటో ఎడిటింగ్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అని మెచ్చుకుంటాడు. ఎందుకంటే అతని అసిస్టెంట్ తో షీనాని కిస్ చేస్తున్నట్టు ఒక ఫోటోని ఎడిట్ చేయించుకొని మరి దాన్ని డీపీగా పెట్టుకుని ఉంటాడు. నెక్స్ట్ జై షీనాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంటే ఆమె ఫుల్ నర్వస్ గా ఫీల్ అవుతుంది. అతను టెన్షన్ పడకని ఆమెకు సపోర్టివ్ గా తీసుకెళ్తాడు. ఫాదర్ ని కలిసే ముందు ఒక నెక్లెస్ కూడా ఆమెకి గిఫ్ట్ గా ఇస్తాడు. షీనా అక్కడికి వెళ్లి వాళ్ళ ఫాదర్ ని హలో చైర్మన్ గారు అని గ్రీట్ చేస్తుంది. వాళ్ళ ఫాదర్ ఏమో సీరియస్ గా ఇది ఆఫీస్ కాదు కదా, అంత ఫార్మల్ వద్దు అని అంటాడు. ఆమె ఓకే అంకుల్ అంటుంది. అక్కడున్న స్టెప్ మదర్ ని కూడా పరిచయం చేస్తాడు. ఈమె నా ఫాదర్ వైఫ్ అని. జై షీనా నా వైఫ్ అని చెప్పబోతుంటే కరెక్ట్ టైం కి మేనేజర్ ఫుల్ రెడీ అయిపోయి అక్కడికి వస్తుంది. జై వచ్చేసావా అని అంటూ పలకరిస్తుంటే అతను షాక్ అయి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఫాదర్ మధ్యలో దూరి ఆమె ఇక్కడికి రాక ఎక్కడికి వెళ్తుంది, ఈ రోజు నీకు ఆమెతోనే కదా ఎంగేజ్మెంట్ అని అంటాడు. జై మీరేదో పొరపడుతున్నారు అని చెప్పి షీనాని తన వైపుకు తిప్పుకొని ఈమె నా వైఫ్ అని అనౌన్స్ చేస్తాడు. ఫాదర్ అస్సలు ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి జరగాల్సిందే, ఎందుకంటే ఆమె నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్, కంపెనీ బిజినెస్ లో కూడా నీకు చాలా హెల్ప్ చేస్తుంది. నీకు ఇన్నేళ్లు ఎలర్జీ ప్రాబ్లం ఉన్నా సరే ఆమె నిన్ను వదలలేదు. ఇప్పుడు నీకు ఎలర్జీ తగ్గగానే వేరే అమ్మాయిని వెతుకుంటావా అని క్లాస్ పీక్తారు. జైకి సిచ్యువేషన్ అంతా అర్థమైపోయి స్టెప్ మామ్ వైపు చూస్తూ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంట, వదిలి వెళ్ళలేదంట, కొత్త లవ్ అంట, ఇవన్నీ ఈ ఆంటీనేనా మీ చెవుల్లో పోసింది అని నిలదీస్తాడు. వెంటనే ఆ స్టెప్ మామ్ ఎమోషనల్ డ్రామా చేస్తూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అది చూసి ఫాదర్ కోపంతో జై చెంప పగలగొడతాడు. జై కూడా ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కదా, నేను షీనాతోనే ఉన్నాను, మీకు నా కంపెనీ ఇవ్వడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా నో చెప్పేయండి, అంతేకాని వేరే ఎవరితోనో ఉండమని నన్ను ఫోర్స్ చేయలేరు అని గట్టిగా చెప్తే అప్పుడే మేనేజర్ కూడా ముందుకొచ్చి జై మనం ఒకే స్కూల్లో చదివాం, నేను నీ కోసం ఈ కంపెనీలోకి వచ్చాను, నేను నిన్ను ఇష్టపడుతున్నాననే విషయం నీకు తెలియంది కాదు కదా, కానీ నీ ఎలర్జీ వల్ల నేను ఎప్పుడు నీ క్లోజ్ అవ్వడానికి ధైర్యం చేయలేదు, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది కదా, ఆమె కంటే నన్ను పెళ్లి చేసుకోవడం బెటర్ కదా అని గట్టిగా అడుగుతుంది. షీనా మధ్యలో దూరి అతనికి ఇంకా ఎలర్జీ తగ్గలేదు అని చెప్పబోతుంటే జై ఆమె ఆపి తనే స్వయంగా చెప్తాడు, నాకు ఎలర్జీ ఇంకా తగ్గలేదు, జస్ట్ షీనా మాత్రమే నాకు క్లోజ్ అవ్వగలదు, ఆమె వల్ల నాకు ఎలాంటి ఎలర్జీ లేదు, చెప్పాలంటే నీ వల్లే నాకు ఎలర్జీ వస్తుంది అని ముఖం మీద చెప్పేసరికి మేనేజర్ నేను నమ్మను అని అతన్ని హక్ చేసుకోవడానికి వస్తుంటే షీనా ఆపండి, అతన్ని టచ్ చేయకండి ప్లీజ్ అని అరుస్తున్నా కూడా వినకుండా షీనాని పక్కకు నెట్టేసి జైని గట్టిగా హక్ చేసుకుంటుంది. అంతే ఆ టచ్ కి జై హెల్త్ ఒక్కసారిగా ఖరాబ్ అయిపోతుంది. షీనా టెన్షన్ తో లేచి అతన్ని కవర్ చేస్తుంది. ఫాదర్ కూడా టెన్షన్ తో ఇమ్మీడియట్ గా హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. షీనా జై పక్కనే కూర్చొని అతన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అలానే పడుకుంటుంది. అప్పుడే జై కళ్ళు తెరిచి నిద్రపోతున్న షీనాని ప్రేమగా చూస్తూ స్మైల్ ఇస్తాడు. ఆమె ముఖాన్ని టచ్ చేయబోతుంటే షీనా సడన్ గా కళ్ళు తెరిచి లేస్తుంది. అతను మళ్ళీ టచ్ చేయబోతే ఆమె సిగ్గుపడుతూ టెన్షన్ తో నేను వెళ్లి డాక్టర్ ని పిలుచుకొస్తాను అని చెప్పి స్పీడ్ గా పరిగెడుతుంది. అసిస్టెంట్ లోపలికి రాగానే షీనా ఎక్కడా అని అడుగుతాడు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని షీనా నన్ను ఇక్కడికి పంపించింది బాస్ అని చెప్తే అతని ముఖం కొంచెం డల్ అవుతుంది. అది అబ్జర్వ్ చేసిన అసిస్టెంట్ వెంటనే డ్రామా స్టార్ట్ చేస్తాడు. బాస్ ఏమైంది బాస్, మీకు ఎందుకు ఇలా అయిపోయారు అని రచ్చ చేస్తుంటే ఆ అరుపులు విని షీనా టెన్షన్ తో అక్కడికి వస్తుంది. జై ఏమైంది మీకు అని అరుస్తూ అడుగుతుంటే అసిస్టెంట్ నవ్వుతూ ప్రస్తుతానికైతే ఏం కాలేదులే కానీ ఒకవేళ జరిగితే చెప్తాను అని అంటాడు. అసిస్టెంట్ వెళ్లిపోయాక ఇంకా ఎలాగో యాక్టింగ్ అంతా అయిపోయింది కదా అని చెప్పేసి జై ఇచ్చిన నెక్లెస్ ని
తీసి అక్కడ పెడుతుంది. ఆ నెక్లెస్ ని రేపు నీట్ గా వాష్ చేసి మీకు ఇచ్చేస్తానంటే జై ఏదో చెప్పబోతూ షీనా అది నేను అని ఆపేస్తాడు. కానీ ఆమె ఏదో ఒక అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం జై బాధగా నెక్లెస్ ని చేతిలోకి తీసుకుంటాడు. తర్వాత షీనా ఆలోచిస్తూ ఉంటుంది. షీనా నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? ఒక పక్క జై నీకు హెల్ప్ చేస్తుంటే నువ్వేమో అతనితో రొమాన్స్ చేయాలని కలలు కంటున్నావా? మీ మధ్య ఉన్న రిలేషన్ జస్ట్ ఫేక్. అతనిచ్చిన ఆ నెక్లెస్ కూడా ఫేకే. ముందు నువ్వు ఎక్కువ ఊహించుకోకుండా సోయిలోకి రా అని తన్ని తాను తిట్టుకుంటుంది. తర్వాత జై ఆఫీస్ లో అసిస్టెంట్ ని పిలిచి అసలు ఏం జరుగుతుందో నువ్వే చెప్పు అని అడుగుతాడు. అసిస్టెంట్ బాస్ షీనా సడన్ గా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదు. కానీ మీ ఇద్దరు రిలేషన్షిప్ చూస్తే ఆమె ఎప్పుడు మీతో ఫిజికల్ కాంటాక్ట్ ఫస్ట్ స్టెప్ తీసుకుంది షీనానే. ఎప్పుడు ఆమెనే మీ దగ్గరకు వచ్చేది. కానీ సడన్ గా ఇప్పుడు ఎందుకు దూరం జరుగుతుంది? అయితే దీనికి 2 కారణాలు ఉండొచ్చు. ఫస్ట్ ఇది ఆమె సడన్ గా మిమ్మల్ని హేట్ చేయడం స్టార్ట్ చేసి ఉండాలి అని చెప్పి వెంటనే తన్ని తాను కొట్టుకుని అది ఎలా కుదురుతుందిలే, ఆమెకి మీరంటే చాలా కేరింగ్ ఉంది కదా బాస్. సో ఇక రెండో కారణమే మిగిలి ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ తగ్గిపోయి ఉండొచ్చు అని చెప్తే జై సీరియస్ గా తగ్గిపోయిందా? చూస్తుంటే నీకు ఈ మంత్ సాలరీ అవసరం లేనట్టుంది అని అంటే అసిస్టెంట్ వెంటనే సారీ చెప్పి వెళ్ళబోతుంటే మళ్ళీ పిలుస్తాడు. అదే టైంలో చైర్మన్ అదే వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి మేనేజర్ కి కొన్ని రోజులు వెకేషన్ కి పంపించేస్తాడు. ఆ తర్వాత షీనా జైకి మెసేజ్ చేస్తుంది. ఇప్పుడు కంపెనీలో అందరికి మన రిలేషన్ మీద నమ్మకం కుదిరింది కదా, కాబట్టి మీరు నన్ను పదే పదే కార్ లో పికప్ చేసుకోవడం డ్రాప్ చేయడం చేయాల్సిన అవసరం లేదు అని అంటే అతను వినకుండా ఆమెను మళ్ళీ బలవంతంగా కార్ లో కూర్చోబెట్టుకుంటాడు. నేను రావద్దని ముందే చెప్పాను కదా ఎందుకు వచ్చారు అని అంటే అతను ఆమె బుగ్గ గిల్లుతాడు. ఆమె అబ్బా నొప్పి పుడుతుంది అని అంటే అతను నవ్వి నొప్పి పుడుతుందా, మన మ్యారేజ్ కాంట్రాక్ట్ కండిషన్స్ గుర్తున్నాయి కదా అని అడుగుతాడు. తర్వాత క్లారిటీ ఇస్తాడు. నాకు ఆ మేనేజర్ తో ఎలాంటి సంబంధం లేదు అని. ఆమె ఫేస్ లో ఒక టైప్ స్మైల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ షీనా రూమ్ లో ఒంటరిగా కూర్చొని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఊహాలోకంలోకి వెళ్ళిపోతుంది. జై తనకు బాగా క్లోజ్ గా వచ్చి కిస్ చేస్తున్నట్టు ఊహించుకోవడం, అసలు నేనేంటి ఇలా పిచ్చిదానిలాగా ఊహించుకుంటున్నాను అని పక్కనే ఉన్న పిల్లోని కొట్టి కొట్టి మురిసిపోతుంది. ఇటు మనోడికి కూడా నిద్రలో అలాంటి కిస్ చేసుకునే కళ్ళలే వస్తుంటాయి. ఒక్కసారిగా కళ్ళు తెరిచి నిలబడతాడు. ఆ కిస్సుల కళ్ళతో అతని ఫేస్ ఫుల్ గా రెడ్ అయిపోతుంది. నెక్స్ట్ డే ఆఫీస్ లో షీనా ఆమె కొలీగ్ తో మాట్లాడుతున్నప్పుడే అసిస్టెంట్ వచ్చి షీనా జై మీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పడంతో ఆమె పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అతను డైరెక్ట్ గా ఆమె కళ్ళల్లోకి చూస్తూ నేను నిన్ను లైక్ చేస్తున్నాను షీనా, నువ్వు నా రియల్ గర్ల్ ఫ్రెండ్ అయిపోవా అని అతను లవ్ ని సడన్ గా ప్రపోజ్ చేస్తాడు. ఆమె సిగ్గుపడుతూ కవర్ చేస్తూ నాకు ఆకలేస్తుంది బాస్ అని అంటుంది. అతను డైరెక్ట్ గా ఆమెను ఇంటికి తీసుకొస్తాడు. షీనా ఇల్లుని చూసి చాలా బాగుందని చెప్తే అతను లోపలికి రా, నిన్నెవరూ తినేరు, నేను కూడా నిన్నేం తినట్లేదు కదా అని అంటే ఆమె బిల్డప్ ఇస్తూ నేనేం ఎవరికి భయపడను, ఒకవేళ నువ్వు నన్ను తినకపోయినా నేనే నిన్ను తినేస్తాను కదా అని చెప్తూ నడుస్తుంటుంది. ముందున్న జైని చూసుకోకుండా గట్టిగా గుద్దుకుంటుంది. అతను ఆమెకు చాలా క్లోజ్ గా వచ్చి ఎవరిని తింటావు నువ్వు అని అడుగుతాడు. ఆమె టెన్షన్ తో ఏదో ఒకటి తినేస్తానులే బాస్ అని కవర్ చేస్తుంది. జై అలా కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తుంటే మేడం అతన్ని అలా చూస్తూ ఉండిపోతుంది. అతను నూడిల్స్ తెచ్చి ఇవ్వడంతో ఆమె లొట్టలేసుకుంటూ తింటుంది. జై ఇది మీ అమ్మ చేసినంత టేస్టీగా లేకపోయినా అంత ఘోరంగా అయితే లేదు కదా అని అడుగుతాడు. అయ్యో లేదు బాస్ చాలా టేస్టీగా ఉందని మెచ్చుకుంటుంటే అతను సరే నువ్వు నూడిల్స్ తింటూ ఉండు, నేను నీకు నా స్టోరీ చెప్తాను. నిజానికి నేను కూడా నీలాంటి వాన్నే, నేను కూడా అదే ఊర్లో పుట్టాను. కానీ చిన్నప్పుడు మా అమ్మ తన్ని తాను హర్ట్ చేసుకుంది. అప్పటి నుంచి నాకు ఈ అమ్మాయిల ఎలర్జీ స్టార్ట్ అయింది. నేను ఏ అమ్మాయిని టచ్ చేయలేకపోతున్నా అని అతను చేదుగత అని చెప్తాడు. అది విని కొంచెం షీనా ఎమోషనల్ అయ్యి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అతను ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఏడవకు, ఒకవేళ మా అమ్మకి నేను తన కోడలు నేర్పించానని తెలిస్తే చాలా బాధపడుతుంది అని చెప్తూ నేను నీకు ఆ రోజు ఇచ్చిన నెక్లెస్ ఉంది కదా అది మా అమ్మ నాకు ఇచ్చింది, తన కోడలికి ఇవ్వమని చెప్పింది, కాబట్టి ఇది ఖచ్చితంగా నీదే అని చెప్పి ప్రేమగా నెక్లెస్ ని ఆమె మెడలో వేస్తాడు. ఆమె ముఖాన్ని దగ్గరకు తీసుకొని గట్టిగా కిస్ చేస్తాడు. ఆ తర్వాత షీనా అతని వైపు చూస్తూ మురిసిపోతూ మెట్లు దిగుతుంది. కానీ ఆమె ఫోకస్ అంతా అతని మీదే ఉండడంతో మెట్లు చూసుకోకుండా కాలు జారుతుంది. వెంటనే జై ఆమెను పట్టుకొని నవ్వుతూ నువ్వేంటి పొద్దుటి నుండి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు, అసలు ఏమైంది నీకు అని అడిగితే ఆమె షాక్ అయ్యి ఎంత వింత కదా, నేను నిన్ను ఎప్పుడు టచ్ చేసినా నీకు ఎలర్జీ అస్సలు రావట్లేదు అని అంటుంది. అతను నీకు దాని గురించి రీజన్ తెలియాలా అని అంటే ఆమె అవునంటుంది. దానికి అయితే ముందు నన్ను పదే పదే ప్రెసిడెంట్ అని పిలవడం ఆపై అప్పుడు చెప్తాను అని ముందుకు నడుస్తాడు. ఆమె వెనక నుండి ప్రెసిడెంట్ అని పిలవకుండా జై జై అని పిలుస్తున్నా కూడా వినడు. దాంతో ఆమె కొంచెం సిగ్గుపడుతూ బేబీ అని పిలవగానే ఒక్కసారిగా వెనక్కి తిరుగుతాడు. అది చూసి ఆమె నవ్వేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి కంపెనీలోకి వస్తారు. షీనా అతన్ని పదే పదే బేబీ బేబీ అని పిలుస్తూ అల్లరి చేస్తుంటుంది. వాళ్ళ ఆఫీస్ రూమ్ లోకి వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూర్చుని ఉంటాడు. ఆమె పిలుపుని వినేస్తాడు. షీనా టెన్షన్ తో హలో చైర్మన్ అని అంటే ఫాదర్ ఆమెను చూసి స్మైల్ ఇస్తూ షీనాని వాళ్ళ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. ఆమె నవ్వుతూ థ్యాంక్ యూ చెప్తుంది. అంతలో జై ఆమెను తన వైపు లాక్కొని దగ్గరగా నిలబట్టుకొని డాడ్ మీకు ఇక్కడ ఇంకేమైనా పని ఉందా అని అడిగితే వాళ్ళ డాడీ ఏంటి నేను ఇప్పుడు ఇక్కడ కూర్చోడానికి కూడా వీల్లేదా అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. షీనా అతనికి బాయ్ చెప్తుంటే జై ఆమెను గట్టిగా పట్టుకుని ఆఫీస్ రూమ్ లోపలికి లాక్కెళ్లి డోర్ లాక్ చేసేస్తాడు. బయటున్న మేనేజర్ ఇదంతా చూసి విపరీతమైన కోపంతో
రగిలిపోతుంది. లోపల జై ఆమెతో మా నాన్న ఇక్కడికి వచ్చింది కేవలం మన రిలేషన్ గురించి మాట్లాడడానికి మాత్రమే కాదు. కంపెనీలో ఒక న్యూ ప్రాజెక్ట్ లాంచ్ అవబోతుంది. ఆ పని మీద వచ్చారని చెప్తే అంతలో అసిస్టెంట్ అక్కడికి వచ్చి నేను బాస్ తో కలిసి ఒక బిజినెస్ మీటింగ్ వెళ్తున్నాను. సో కొన్ని రోజుల పాటు నీ హస్బెండ్ నీతో ఉండడు. నిన్ను పికప్ చేసుకోవడానికి కూడా రాడు. నీ జాగ్రత్త నువ్వే చూసుకో అని అంటే షీనా సరే అంటేనే అసిస్టెంట్ కావాలనే ఆమెను హస్బెండ్ హస్బెండ్ అని వెక్కిరిస్తాడు. ఆ తర్వాత సీన్ లో ఇద్దరు వీడియో కాల్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆమె ఆఫీస్ రూమ్ లోకి రాగానే అక్కడ ల్యాప్టాప్ ఓపెన్ అయి ఉంటుంది. ఇది ఎందుకు ఓపెన్ అయింది? నేను ఆల్రెడీ క్లోజ్ చేశాను కదా, ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని మళ్ళీ క్లోజ్ చేసి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే ఆఫీస్ లో కంపెనీ రిలేటెడ్ సీక్రెట్ డేటా మొత్తం లీక్ అయిపోయిందని చెప్పి నింద మొత్తం షీనా మీద పడుతుంది. షీనా ఆ టైంలో నేను అసలు జైతో ఫోన్ లో మాట్లాడడానికి బయటకు వెళ్ళాను అని చెప్పి వాళ్ళ ఫాదర్ కి చెప్తుంది. అసిస్టెంట్ కూడా షీనాకి సపోర్ట్ చేస్తే మధ్యలో మేనేజర్ దూరి ఫోన్ లో మాట్లాడుకుంటూ కూడా డేటా లీక్ చేయొచ్చు కదా అని నిందేస్తుంది. షీనా కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోండి, నేనేం తప్పు చేయలేదని చెప్తే జై ఆమె చేయి గట్టిగా పట్టుకొని నాకు షీనా మీద పూర్తి నమ్మకం ఉంది, దీని వెనకాల ఉన్న నిజం నేనే బయట పెడతాను అని అందరికి చెప్తాడు. అతను ఆమె చేయి పట్టుకుని అందరి ముందు సపోర్ట్ చేయగానే షీనా నెత్తి మీద ఉన్న ఎల్లో కలర్ నెంబర్స్ కాస్త గ్రీన్ కలర్ లోకి మారిపోతాయి. అంటే ఆమె లైఫ్ టైం ఒక్కసారిగా 1 year కి పెరిగిపోతుంది. కానీ ఆమె సంతోషపడే లోపే జై తలపై ఉన్న నెంబర్స్ అన్ని తగ్గిపోవడం గమనిస్తుంది. దాంతో ఆమెకు అసలు నిజం అర్థమైపోతుంది. తన లైఫ్ టైం పెరగాలి అంటే జై లైఫ్ టైం తగ్గాల్సిందేనని రియలైజ్ అవుతుంది. ఆమె ఫుల్ షాక్ అయి వెంటనే అతని నుండి తన చేయిని వెనక్కి లాగేసుకుంటుంది. చైర్మన్ వైపు చూస్తూ గట్టిగా తన జాబ్ కి రిజైన్ చేస్తున్నానని చెప్పి అనౌన్స్ చేస్తుంది. మేనేజర్ నువ్వు కరెక్ట్ గా ఈ టైంలోనే రిజైన్ చేస్తున్నావంటే తప్పు చేసింది నువ్వే అని చెప్తుంది. షీనా నేను ఎలాంటి తప్పు చేయలేదు, కావాలంటే ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, నేను జస్ట్ ఈ కంపెనీ వదిలేసి వెళ్లిపోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. చైర్మన్ అసిస్టెంట్ తో ఆమె రిజిగ్నేషన్ ప్రొసీజర్ ని కంప్లీట్ చేయమని చెప్తాడు. కానీ జై సీరియస్ గా లేచి నిలబడి నేను అసలు దీనికి ఒప్పుకోను అని చెప్పి ఆమెకు దగ్గరకు వచ్చి అసలు నీకేమైంది అని ఆమెను టచ్ చేయబోతుంటే ఆమె వెనక్కి జరిగి నన్ను టచ్ చేయకు జై, మనం బ్రేకప్ చెప్పుకుంటున్నాం అని ఏడుస్తూ అక్కడ నుంచి పరిగెడుతుంది. జై చాలా బాధలో మునిగిపోతాడు. డైరెక్టర్ షీనా ఇంటికి వచ్చి డోర్ గట్టిగా కొడతాడు. ఆమె లోపల కూర్చొని ఏడుస్తూ ఉంటే బయట నుండి షీనా డోర్ ఓపెన్ చేయి, నువ్వు లోపలే ఉన్నావని నాకు తెలుసు, మనం ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుందాం అని అరుస్తుంటాడు. అంతలో పక్కింటి ఆవిడ వచ్చి షీనా ఇంట్లో లేదు బాబు, నువ్వు మాట్లాడాలి అనుకుంటే మా ఇంట్లో కూర్చొని వెయిట్ చేయని చెప్తుంది. ఆ మాట వినగానే షీనా ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేస్తుంది. జై లోపలికి రాబోతుంటే నా దగ్గరికి రాకు అని అరుస్తుంది. అతను బాధగా నువ్వు సడన్ గా ఎందుకు బ్రేకప్ చెప్తున్నావు, కనీసం దానికి రీజన్ అయినా చెప్పు అని అడుగుతాడు. షీనా తన పర్సనల్ డైరీని అతని ముఖం మీదకి విసిరి కొడుతూ నువ్వే చూసుకో అని అంటుంది. ఆ డైరీని ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేయగానే ఆమె ఏడుస్తూ అసలు నిజం చెప్పేస్తుంది. నేను నిన్ను కలవడానికి ముందే నాకు ఒక సీరియస్ కార్ యాక్సిడెంట్ జరిగింది. నాకు స్పృహ వచ్చాక అప్పటి నుంచి అందరి నెత్తుల పైన నెంబర్స్ కనిపించడం స్టార్ట్ అయ్యాయి. దాని వల్ల నాకు వాళ్ళ లైఫ్ టైం ఎంతో తెలుస్తుంది. నేను నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నా నెంబర్ ఎల్లో కలర్ లో ఉంది. అప్పటికి నాకు 7 days మాత్రమే లైఫ్ టైం ఉంది. కానీ నేను ఎందుకు చనిపోలేదు తెలుసా? ఎందుకంటే నేను నిన్ను టచ్ చేసిన ప్రతిసారి నా లైఫ్ డేస్ పెరుగుతూ వచ్చాయి. అందుకే నేను ఎప్పుడు నీకు క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తూ వచ్చాను. కానీ ఈ రోజు మీటింగ్ లో నువ్వు నా చేయి పట్టుకున్నప్పుడు నా నెంబర్ ఎల్లో నుండి గ్రీన్ గా మారింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ కరెక్ట్ గా అదే టైంలో నీ లైఫ్ టైం తగ్గిపోతుంది. అది నేను భరించలేను, మనం కలిసి ఉండలేం అని ఏడుస్తూ నిజం చెప్తే జై ఆ మాటలు విని ఇదేం పిచ్చి ఊహ అని అంటూ ఆ డైరీ విసిరేసి నేను ఈ బ్రేకప్ ని యాక్సెప్ట్ చెయ్యను అని చెప్తాడు. ఆమె ఏడుస్తూ అవును ఇదే అసలు రీజన్, ఇదంతా పక్కా నిజం, నేను నిన్ను టచ్ చేయడం వల్ల నీ ఆయుష్ తగ్గిపోతుంది. ఇంతకు ముందు 56 years ఉంటే ఇప్పుడు కాస్త 55 అయిపోయింది అని చెప్తే అతను సర్ది చెప్తూ ఫస్ట్ నుంచి అక్కడ 55 ఉండి ఉంటుంది, నీకేదో పొరపాటు వచ్చి ఉంటుందని అంటాడు. ఆమె వినకుండా లేదు ఫస్ట్ 56 ఉంది, నీ లైఫ్ ని నేను దొంగలిస్తున్నాను, ఇకపై మనం అస్సలు కలుసుకోవద్దు అని ఏడుస్తుంది. అతను అంత ఈజీగా బ్రేకప్ ఎలా చెప్తావు, నాకు కొంచెం టైం కూడా ఇవ్వవా అని అంటూ ఆమె చేయి పట్టుకుని బలవంతంగా ఏదైనా జరుగుతుందో లేదో చూద్దాం అని చెప్పి ఆమె దగ్గరకు లాక్కుని ఫోర్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె నీకేమైనా పిచ్చి పట్టిందా అని అతన్ని పక్కకు నెట్టడానికి చూస్తుంది. కానీ అతను అస్సలు ఆగడు. ఆమెను ఇంకా గట్టిగా పట్టుకుని డీప్ కిస్ చేస్తాడు. దాంతో షీనా అతను ఆపడం మానేసి కొంచెం కూల్ అయ్యి కిస్ చేస్తుంది. ఆమె అతని తలపై టైం చూడగానే ఇంకా 55 ఉండడం వల్ల చూడు తగ్గలేదు కదా, ఇకనైనా బ్రేకప్ ఐడియా క్యాన్సిల్ కదా అని అడుగుతూ ఆమె నవ్వుతూ సరే అంటుంది. ఆ తర్వాత అతని మెడలో చేతులు వేసి మళ్ళీ కిస్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు కలిసి పడుకొని ఉంటే షీనా మధ్య నుండి కాల్ వస్తుంది. ఆమె నిద్ర మత్తులోనే ఫోన్ ఎత్తుతుంది. జై వెనక నుండి తొంగి చూస్తూ పొద్దు పొద్దున్నే ఎవరు కాల్ చేశారు బేబీ అని అడుగుతాడు. స్క్రీన్ మీద వాళ్ళిద్దరిని చూసి వాళ్ళమ్మ షాక్. షీనా టెన్షన్ తో బెడ్ మీద లేచి కూర్చుంటుంది. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, పైగా అతను ఇంటికి కూడా తెచ్చుకున్నావని నాకు చెప్పనే లేదేంటే అని నిలదీస్తుంది. షీనా కవర్ చేస్తూ మమ్మీ మమ్మీ సిగ్నల్ లేదు, నీ వాయిస్ అసలు వినిపించట్లేదు అని ఫోన్ కట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళమ్మ నీ సుత్తి ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు, నాకంతా బాగానే వినిపిస్తుంది, ముందు అతనికి ఫోన్ ఇవ్వు
అని ఆర్డర్ ఇస్తుంది. జై వెనక నుండి స్మైల్ ఇస్తూ గుడ్ మార్నింగ్ ఆంటీ అని విష్ చేస్తాడు. అతను సారీ ఆంటీ, మిమ్మల్ని ఫస్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ లో కలవాల్సి వచ్చింది. కానీ ఈమె మీతో ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈమెకి కేవలం బాయ్ ఫ్రెండ్ గా మాత్రమే ఉండాలనుకోవట్లేదు. డైరెక్ట్ గా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యానని చెప్తాడు. షీనా సిగ్గు పడుతుంటే వాళ్ళ అమ్మ సరే ఒకసారి నన్ను కలవడానికి రండి అని అంటుంది. అతను హా ఆంటీ, ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసాంలే అని చెప్తే కాల్ కట్ చేసాక షీనా షాక్ అయ్యి నువ్వు ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేసావు అని అడిగే లోపే అతను ఆమెను లాగి బ్లాంకెట్ లోపలికి తీసుకెళ్లిపోతాడు. ఇంకో పక్క మేనేజర్ జైతో సీరియస్ గా ఉంటుంది. నువ్వు ఫస్ట్ టైం నా గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావని అంటే జై సీరియస్ గా నువ్వే స్వయంగా నీ తప్పు ఒప్పుకుంటే బెటర్ అని అంటే ఆమె అసలు ఒప్పుకోదు. ఆ తర్వాత జై షీనాని తీసుకుని వాళ్ళ మదర్ ఇంటికి వస్తాడు. అక్కడ వాళ్ళమ్మ చాలా ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. వాళ్ళ ముగ్గురు కూడా మంచి టైం స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ జై బయట నిలబడి ఉన్నప్పుడు ఒక చిన్న పాప తెలియక అతని ప్యాంట్ మీద వాటర్ పడేస్తుంది. ఆ పాప సారీ చెప్పగానే వాళ్ళ అమ్మ వచ్చి ఆ పాపని తీసుకెళ్లిపోతుంది. జై ఆ వాటర్ ని క్లీన్ చేసుకుంటూ అరే ఆ చిన్న పాప నన్ను టచ్ చేసినా కూడా నాకు ఎలాంటి ఎలర్జీ రాలేదేంటి అని రియలైజ్ అవుతాడు. వెంటనే అతను వేరే వాళ్ళని టచ్ చేసి చెక్ చేసుకుంటే నిజంగానే అతని ఎలర్జీ పూర్తిగా తగ్గిపోయిందని అర్థమవుతుంది. వెంటనే ఫాదర్ దగ్గరికి వెళ్లి డాడీ నాకు 15 years బ్యాక్ జరిగిన ఒక విషయం గుర్తొచ్చింది. మా అమ్మ నన్ను హట్ చేయాలని చూసింది కదా అని అడుగుతాడు. ఫాదర్ ఏడుస్తూ అదంతా నా తప్పేరా బాబు, ఆ టైంలో ఇంట్లో గ్యాస్ లీక్ యాక్సిడెంట్ అయింది. మీ ఆంటీ నిన్ను కాపాడింది. కానీ ఆ షాక్ లో మీ అమ్మ మానసిక స్థితి సరిగ్గా లేక పిచ్చిదైపోయింది. డాక్టర్లు ఆమెను సైకలాజికల్ ప్రాబ్లం ఉందని చెప్పడంతో హాస్పిటల్లో జాయిన్ చేశాం. కానీ అప్పట్లో నాకేం చేయాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉండి దాని వల్ల నేను నిన్ను కేర్ చేయలేకపోయాను అని నిజం చెప్తాడు. జై కూడా ఎమోషనల్ అయ్యి ఏడుస్తాడు. ఆ తర్వాత సీన్ లో వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఫాదర్ అండ్ స్టెప్ మమ్ ని కలవడానికి వస్తారు. ఫాదర్ షీనా నీకు ఫుడ్ నచ్చిందానంటే ఆమె చాలా టేస్టీగా ఉందని చెప్తుంది. అలా మాటల్లోనే ఫాదర్ జై వైపు చూసి సైగ చేస్తాడు. దాంతో అతను లేచి నిలబడి స్టెప్ మమ్ తో అంటాడు సారీ ఆంటీ, నేను మిమ్మల్ని ఇన్నాళ్ళుగా తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంటే ఫాదర్ అతన్ని కూర్చోబెడితే జై చెప్తాడు నాకు చిన్నప్పటి విషయాలు గుర్తొచ్చాయి డాడ్. ఆ రోజుల్లో ఆంటీ నా నానీగా ఉండేది. నన్ను మా అమ్మతో మాట్లాడించడానికి హాస్పిటల్ కూడా తీసుకెళ్లేది ఈమె కదా. కానీ ఆ టైంలో మా అమ్మ నన్ను పట్టుకోవాలని చూసింది. ఆంటీ నన్ను కాపాడబోయే ప్రాసెస్ లో మా అమ్మ తనకు తాను హర్ట్ చేసుకుంది. ఇన్నేళ్లు మీ ఇద్దరి వల్లే మా అమ్మ చనిపోయిందని బాధపడ్డాను. నిజానికి ఆ ఆంటీ ఆ రోజు కాపాడింది నన్ను. కానీ నేను ఇన్నేళ్లుగా ఆమె మీద అనవసరంగా కోపం చూపించానని చెప్తాడు. ఆవిడ కూడా ఎమోషనల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో షీనా తన కొలిగ్ తో కలిసి కాఫీ తాగుతుంటే కొలిగ్ అడుగుతుంది షీనా నువ్వేమైనా ప్రెగ్నెంటా ఏంటి అని అంటే షీనా కంగారు పడుతూ అయ్యో లేదు లేదు నేనెలా ప్రెగ్నెంట్ అవుతాను అని అంటుంది. అదే టైంలో జై వాళ్ళ నాన్న నుండి కాల్ వస్తుంది. నువ్వు ఇంకా మీటింగ్ లోనే ఉన్నావా, త్వరగా హాస్పిటల్ కి రా, బేబీని చూడాలి అని చెప్తే జై టెన్షన్ తో ఏమైంది డాడీ, షీనాకి ఏమైనా అయిందా అని అడిగితే ఫాదర్ నీ బేబీ కాదురా మన ఫ్యామిలీ బేబీ, నువ్వు ఫాదర్ వి కాబోతున్నావు అని గుడ్ న్యూస్ చెప్తాడు. ఆ మాట విన్న జై సీట్ లో నుంచి లేచి పరుగు అందుకుంటాడు. హాస్పిటల్లో షీనా చేయి పట్టుకొని నడిపిస్తుంటే ఆమె నేను బానే ఉన్నాను, నన్ను పట్టుకోవాల్సిన అవసరం లేదంటే అతను వినకుండా ఒకసారి ప్రాపర్ గా చెక్ చేయించుకుందాం అని అంటాడు. అలా మాట్లాడుతూనే షీనా సడన్ గా జై తలపైకి చూస్తుంది. అతని నెంబర్స్ ఒక్కసారిగా గ్రీన్ నుండి రెడ్ కలర్ లోకి మారిపోతాయి. ఆమె షాక్ అయి నువ్వు బానే ఉన్నావు కదా అని అడిగితే అతను నేను ఫుల్ హెల్దీగా ఉన్నాను అని చెప్పి ఆమెను చెకప్ కోసం రూమ్ లోకి తీసుకెళ్లబోతాడు. షీనా టెన్షన్ తో ఈ రోజు నుండి నువ్వు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అని అనడంతో అతను కూడా సరే నేను కూడా ఒకసారి బాడీ చెకప్ చేయించుకుంటాలే అంటాడు. అప్పుడే మేనేజర్ ఫేస్ కవర్ చేసుకుని అక్కడికి వస్తుంది. షీనా ఆమె నెత్తి మీద ఉన్న నెంబర్స్ ని బట్టి మేనేజర్ అని గుర్తుపడుతుంది. అంతలోనే ఆ మేనేజర్ కత్తి తీసి పొడుస్తుంది. దాంతో ఆమె రక్తం కారడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. తర్వాత సీన్ లో హాస్పిటల్ బెడ్ మీద షీనాకి నిద్రలో అదే సీన్ పీడకలలా వస్తుంది. యాక్చువల్ గా మేనేజర్ కత్తితో పొడవబోయినప్పుడు జై తన చేత్తో ఆ కత్తిని పట్టుకొని ఆమెను కాపాడతాడు. షీనా కళ్ళు తెరిచి ఒంటి మీద ఉన్న గాయాలను చూసుకుంటుంది. ఆ తర్వాత జై కోసం పిచ్చి దానిలాగా రూమ్ అంతా వెతకడం స్టార్ట్ చేస్తుంది. చివరికి అతను వార్డ్ లోకి వచ్చి జై నువ్వు బానే ఉన్నావు కదా అని ఏడుస్తూ అడుగుతుంటే అతను కళ్ళు తెరిచి నువ్వు నిద్ర లేచావా, నాకేమవుతుంది జస్ట్ చిన్న గాయమైంది అంతే అని చెప్తాడు. కానీ అదే టైంలో షీనా ఒక వింతను గమనిస్తుంది. ఆమెకి ఇప్పుడు ఎవరి తలపైన ఎలాంటి లైఫ్ టైం నెంబర్స్ కనిపించవన్నమాట. అతను ఏమైంది షీనా అలా ఎందుకు చూస్తున్నావు అని అంటే ఆమె ఏం లేదు అని చెప్పి అతను ఒళ్ళో పడుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు అఫీషియల్ గా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటారు. కొన్ని నెలల తర్వాత ఆమె హాస్పిటల్లో పురిటి నొప్పులతో అరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత జైకి ఒక పాప పుడుతుంది. ఆమె పాపను ఎత్తుకుని ఆడిస్తూ ఇంకో పక్క షీనాని కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. అంతలో స్టెప్ మమ్ లోపలికి వచ్చి పాపను ఒళ్ళోకి తీసుకుంటుంది. కానీ ఈసారి వాళ్ళ ఆవిడ్ని ఆంటీ అని పిలవరు, మమ్మీ అని పిలుస్తుంటారు. అప్పుడు షీనా అతన్ని చూసి నవ్వుతూ అసలు నీకు ఆ అమ్మాయిల ఎలర్జీ ఎప్పుడు పూర్తిగా తగ్గిపోయింది అని అడుగుతుంది. అతను ఏం మాట్లాడకుండా ఆమెను గట్టిగా కిస్ చేస్తాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.